हरि ओम। शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इंद्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। అందరికీ నమస్కారం అండి. అందరికన్నా మీ అందరికన్నా నేనే ముందు వచ్చాను కదా. దీనికి ఒక కారణం ఉంది. సాధారణంగా కారణం లేకుండా ఏం జరగవు. మీరు అనిపిస్టెంట్ అని ఎప్పుడన్నా పేరు విన్నారా? ఇది రీసౌండ్ తగ్గించాలి, కొద్దిగా ఎక్కువ తగ్గించా. ఎప్పుడైనా మీరు అనిపిస్టెంట్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నారు. ఒక్కలో ఇద్దరు విన్నారు కనీసం. ఆమె చాలామందికి మన స్వాతంత్ర్యం వచ్చే రోజుల్లో, స్వాతంత్ర్యం కోసం పోరాడే రోజుల్లో ఆవిడ కూడా ఇంగ్లీష్ ఆవిడైనప్పుడు కూడా భారతదేశంలో ఉండి ఆవిడ మన స్వాతంత్ర్యం కోసం ఆవిడ కూడా వాళ్ళ దేశం వాళ్ళతో పోట్లాడారు ఆవిడ. అట్లా చాలామందికి తెలిసి ఉంటుంది ఎప్పుడన్నా హిస్టరీ పుస్తకాల్లో. కానీ ఆమె చాలా పెద్ద ఆధ్యాత్మికవేత్త అని చాలామందికి తెలియదు. 100 మందిలో 95 మంది తెలీదు ఆవిడ చాలా పెద్ద ఆధ్యాత్మికవేత్త అని. ఆమె గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు, చాలా ధ్యానం చేసుకున్నారు. మేడం బ్లాడ్స్కీ పేరు వినే ఉంటారు కదా, మీరు ఎప్పుడన్నా కర్తాళ్ళలో చెప్పే ఉంటారేమో. ఆ మేడం బ్లాడ్స్కీ గారికి ఈ అనిపిసెంట్ గారు చాలా దగ్గర శిష్యురాలు. ఆమె అనిపిసెంట్ గారు ప్రపంచంలోనే చాలా పెద్ద వక్త. ఆవిడ చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఆవిడ మాట్లాడుతుంటే కొన్ని వేల మంది అట్లా వింటూ ఉంటారు, అంత గొప్పగా మాట్లాడతారు. ఆమెని ఒక చోటకి లెక్చర్కి పిలిచారు, రమ్మని. పిలిచినప్పుడు ఎక్కడన్నా పత్తి ఒకలాగా ఉంటుంది. ఆవిడ వెళ్ళారు, నాకు మళ్ళీ ముందు వెళ్ళారు, కూర్చున్నారు. లెక్చర్కి వచ్చేవాళ్ళంతా కొంచెం కొంచెంగా 2, 3, 10, 15, 100, 1000 అలా నెమ్మదిగా పెరిగారు. సాయంకాలం 6 గంటలకి లెక్చర్ మొదలవ్వాలని అనుకున్నారు. 7 గంటలకి ఎందుకో మొదలు పెట్టారు. లెక్చర్ అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అని అందరూ మెచ్చుకున్నారు. అయిపోయింది. ఆవిడకి ఇచ్చిన గదిలోకి వెళ్ళిపోయి ఆవిడ కూర్చున్న తర్వాత దివ్యలోకాల్లో నుంచి ఏ మహాత్ముడైతే ఆవిడ్ని నడిపిస్తున్నాడో ఆయన ఆకారం కట్టుకుని ఆమె ముందు నిలబడ్డాడు. తిట్టకుండా గంట సేపు తిట్టాడు. ఎందుకు తిట్టాడు అంటే, నీకో టైం ఇచ్చాం, ఈ టైంలో లెక్చర్ మొదలు పెట్టాలి. 2 వస్తే నీకేంటి, 3 వస్తే నీకేంటి, 10 మంది వస్తే నీకేంటి, 100 మంది వస్తే నీకేంటి, రాకపోతే నీకేంటి. ఖచ్చితంగా ఒక టైం ప్రకారంగా ఇచ్చిన టైంలో నువ్వు లెక్చర్ మొదలు పెట్టాలి అనే కారణం చెప్పారు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్న సబ్జెక్టు దేవతల గురించి, సూక్ష్మ లోకాల్లో ఉండేటటువంటి సిద్ధుల గురించి, పరిణామ క్రమం గురించి, ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ నేను మాట్లాడమని అడిగారు వాళ్ళు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఎవరి గురించి అయితే నువ్వు మాట్లాడమని చెప్పి వాళ్ళు అడిగారో, ఎవరి గురించి మాట్లాడమన్నారు? సూక్ష్మలోకాల్లో ఉండే వాళ్ళ గురించి మాట్లాడమన్నారు, సిద్ధుల గురించి మాట్లాడమన్నారు, దేవతల గురించి మాట్లాడమన్నారు, పరిణామం గురించి మాట్లాడమన్నారు. నీకు ఎదురుకుండా కుర్చీల్లో కూర్చునేటటువంటి వాళ్ళే కాకుండా
వాళ్ళు కూడా వస్తారు. నువ్వు ఏం చెప్తున్నావో విందామని వస్తారు. నువ్వు వీళ్ళ కోసం లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే వాళ్ళు నీ కోసం ఆగరు కదా. కాబట్టి వాళ్ళకి టైం ఉంటుంది. సూర్యోదయం ఆ టైంకి అవుతుంది, సూర్యాస్తమయం అట్లాగే అవుతుంది. ఆ ధర్మాలు అవి అతిక్రమించి ఆ ధర్మం బాగా నడుస్తూ ఉంటుంది. నువ్వు మధ్యలో టైం మార్చుకుంటే ఎట్లాగా అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చి, దిస్ ఇస్ ది లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ, మళ్ళీ ఎప్పుడు నీ జీవితంలో అలా చేయొద్దు. ఇద్దరైనా ముగ్గురైనా 10 మంది అయినా ఎంతమంది అయినా సరే నువ్వు చెప్పాల్సిందే. ఎవరి గురించి? వీళ్ళ గురించే కాదు, వాళ్ళ గురించి కూడా అని చెప్పారు. అది మా గురువు గారు, మా సీకే గారు నా చిన్నప్పుడు, అంటే నాకు 20 years ఏజ్ ఉన్నప్పుడు, ఇప్పుడు 67, నా 20వ సంవత్సరంలో నేను విన్నాను గురువుగారి దగ్గర. నేనంటూ ఎక్కడన్నా ఏ దేశంలోనైనా నేనంటూ క్లాస్ మొదలు పెడితే నా టైంకే నేను మొదలు పెడతాను. ఇది నా క్లాస్ కాదు కదా, కాబట్టి మీకోసం నేను వెయిట్ చేశాను. నా వరకు అయితే మాత్రం నేను ఖచ్చితంగా ముందే ఉంటాను. 5 minutes సరిగ్గా 6, 7, 8 ఏదైనా అలాగే మొదలు. ఇది సంప్రదాయం. ఎందువల్ల అంటే నాకు మీరు, మీకు నేను ఏం చేసుకోగలుగుతాం? మనకు ఎవరన్నా చేస్తే ఏం చేయాలి? పొద్దుట్లాగానే సూర్యోదయం కాకపోతే సృష్టి ఉంటుందా? శ్వాసల మీద ధ్యాస అన్నారు మీరు. ఆ శ్వాసలకు మూలం ఏంటి? వాయువు కదా. సో వాయువు ఉంటే కదా శ్వాస. మరి ఆ వాయుదేవుడు లేకపోతే మనం ఉంటాం. వరుణుడి దేవుడు వర్షం కురిపించకపోతే మనం ఉంటాం. ఈ భూదేవి ఇలాగా అక్కడ తిరుగుతూ ఉండి అలా తిరుగుతున్నప్పుడు అది లేకపోతే మనం ఉంటాం. అంటే పంచభూతాలు కానీ దేవతలు కానీ వీళ్ళెవరూ లేకపోతే మనం ఉంటాం అనో కదా. ఎంత ధ్యానం మనం ఎన్ని గంటలు చేసుకున్నా, ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం. వాళ్ళు లేకపోతే మనం లేవు. భారతీయ ధర్మంలో మనం ఏం చేస్తామంటే పొద్దుట లేచినప్పటి నుంచి మొట్టమొదట ఏ దేవతల వల్ల మనం బతుకుతున్నామో, ఏ వాయువు తీసుకుని మనం బతుకుతున్నాం, ఏ సూర్యరశ్మి వల్ల మనం బతుకుతున్నాం, ఏ భూదేవి వల్ల మనం బతుకుతున్నాం, ఏ అగ్నిదేవుడి వల్ల మనం బతుకుతున్నాం, వాళ్ళకి నమస్కారం చేసుకుని తర్వాత మనం కాఫీ తాగడమా లేకపోతే టీ తాగడమా టిఫిన్ చేయడమా తర్వాత చేస్తుంటాం. అందుకు నేను ఎక్కడికి వెళ్ళా ముందు వస్తాను, తర్వాత విషయం తర్వాత. ఇప్పుడు ఎప్పుడు పిరమిడ్కి వచ్చి నేను వచ్చినా నేను చాలా ఆనందిస్తూ ఉంటాను. ఎందుకంటే నాకన్నా మీ అందరూ ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటారు. మేమందరం ధ్యానం గురించి మాట్లాడే వాళ్ళమే కానీ ధ్యానం చేయడానికి చాలా స్థిరమైన చిత్తం కావాలి, ఒక ఇష్టం కావాలి. ఒక 1-2 గంటల సేపు ధ్యానంలో కూర్చుంటే ఎంతసేపటికి 5, 4, 3, 2 అంటారా అని వెయిట్ చేయడం కాకుండా అప్పుడే ఏంట్రా 5 అంటారు ఈయన, ఇక ఆగొచ్చు కదా అన్న పరిస్థితుల్లో ధ్యానం చేసుకునేటటువంటి వాళ్ళు పిరమిడ్ గ్రూప్లో చాలామంది అంటే ఒక 90% అనుకోవచ్చు. నా అవగాహన చెప్తున్నాను మీకు. అందుచేత మీతో ఎప్పుడు కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. ఈరోజు చాలా రకాలైన కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి నేను ప్రత్యేకంగా ఒక సిలబస్కి నేను కట్టుబడి ఉండలేను. భీమవరంలో అంటే ప్రత్యేకంగా శ్రీజీవి గారి యోగం మీద చెప్పన్నారు. 10 నుంచి 4 గంటల దాకా చెప్పుకున్నాం. ఆ రోజు బాగుంది. కానీ ఈరోజు అంతా కొంచెం మిక్సింగ్ అంతా డిఫరెంట్గా కనిపిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ కాకుండా మీరు చేసుకుంటున్న ధ్యానంలో నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఎలా అవకాశం ఉంటుందో, ఇంకా అవతలకి శ్వాసల మీద ధ్యాస అయినా దీని తర్వాతకి వేరే ధ్యాస ఏమైనా ఉందా, ఇంకా అక్కడితోనే లేదంటే ఆపేస్తా. మీరే చెప్పేస్తే నేను ఆపేసి ఇంటికి వెళ్ళిపోతే మీరు లెక్చర్ ఇవ్వాలి. ఇంకా ఏమైనా వెనక ముందు ఇంకేమైనా ఉందా, పైన కింద ఇంకేమైనా ఉందా, ఉంటే ఏమై ఉంటుంది అది, దాంట్లో కూడా మనం వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉందా, అసలు ధ్యానం అంటే మనం అనుకునేదైనా ఇంకేమైనా ఉంటాయా, అసలు ఉంటాయి, కొన్ని ఉంటాయి కదా. అందువల్ల ఇలాంటి విషయాల్లో నేను ఎంతవరకు చెప్పగలను, ఒకటి
మీకు ఎంతవరకు చెప్పగలను రెండవది, 2 పాయింట్లు. నేను ఎంతవరకు చెప్పగలను అనేది ఒక పాయింట్, మీకు ఎంతవరకు చెప్పగలను అనేది 2వ పాయింట్. ఈ 2 పాయింట్ల మధ్య నేను దీన్ని చేస్తాను. తర్వాత ఇది కొంచెం ఈ ఒక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కానీ భోజనానికి ముందు కానీ నేను చెప్పినటువంటి అయిన తర్వాత ఒక 10 నిమిషాలు మళ్ళీ ధ్యానం చేసుకుందాం. తర్వాత మళ్ళీ మొదలు పెడతాం. ముందు కథ చెప్తా, కథ చెప్పిన తర్వాత అప్పుడు చెప్తా. ఇది మా గురువుగారు చెప్పిన కథ. కర్నూలులో చెప్పే ఒకసారి కథ పెరుబడి గ్రూప్కి, చాలా సంవత్సరాలు అయిపోయింది. మీలో చాలామంది విని ఉంటారు అనుకుంటాను. వింటే మరి మంచి రిపీట్ అవుతుంది. ఒక గురువు గారు ఒక శిష్యుడు ఉన్నారు. గురువుగారు చెప్పారు, హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను నేను, నీకేమన్నా కావలిస్తే అడగరా అని చెప్పారు. శిష్యుడు రెడీగా ఉంటాడు అడగడానికి. నాకు కొన్ని సిద్ధులు కావాలి అని అడిగాడు. సిద్ధులతో ఏం చేసుకుంటావు అంటే, నాకు కొన్ని సిద్ధులు కావాలి, ఇంతకాలం మీతో పాటు ధ్యానం చేశాను, సాధన చేశాను, శుశ్రూష చేశాను, సేవ చేశాను కదా, ఎట్లాంటి సిద్ధి కావాలి అంటే, నేను ఏం కోరితే అది జరిగిపోవాలి అన్నాడు. అది కొంచెం ప్రమాదమైనటువంటి కోరికేమో, ఆలోచించుకో, నాకేం పెద్ద ఇబ్బంది లేదు, నేను ఇస్తాను నీకు ఆ సిద్ధి, నీకు ఇస్తాను, అది నాకు ఇవ్వడం పెద్ద కష్టం కాదు, కానీ నువ్వు ఇబ్బందుల్లో పడతావేమో చూసుకోని అన్నారు ఆయన. అవన్నీ మీరు యూ జస్ట్ డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, మీరు అసలు దాని గురించి మీరు వరీ అవ్వద్దు, నాకు అసలు సిద్ధి ఇచ్చేయండి చాలు, నేను చూసుకుంటా కదా మీకు ఎందుకని, నువ్వు బాగా ఆలోచించుకున్నావా అని అడిగి. ఆలోచించుకున్నా ఇట్లా ఇలా అన్నారు. అంటే ఒక రాక్షసుడు లాంటి ఆయన, ఒక పెద్ద ప్రశిక్ష చెప్పాడు, ఈయన నీకు అప్పగిస్తాను, నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను, మళ్ళీ రాను ఇంత వేగంగా, ఈయన నీకు అప్పగిస్తున్నాను, నీకు ఏం కావాలంటే అది ఈయన అడుగు, వెంటనే 1 నిమిషంలో నీకు ముందు చేసి పెడతాను. నేను చాలా ఎక్కువ వెళ్ళండి, నేను చూసుకుంటాను, ఆశ్రమాన్ని పిరమిడ్ని కూడా నేను చూసుకుంటాను అన్నట్టుగా చెప్పాడు వాడు. నేను చూసుకుంటే మీరు వెళ్ళండి అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను అంటే పర్లేదు అన్న. వెళ్ళే ముందు ఒక్క ముక్క చెప్పాలి, వీడు రాక్షసుడు అంటే పని రాక్షసుడు. పని రాక్షసుడు అంటే అర్థం ఏంటి, పని చెప్పకపోతే వాడు ఊరుకోడు, నువ్వు పని చెప్తూ ఉండాలి వాడికి. వాడు ఖాళీగా మాత్రం కూర్చోలేడు వాడు కదా, ఖాళీగా మాత్రం వాడు కూర్చోడు, పని చెప్తూ ఉండాల్సమా. వాడి పని చెప్పకపోతే వాడిని తినేస్తాడు. వాడు ఏదో పని చేయాలి, వాడికి ఏం పని చేయాలో తెలియదు, వాడికి బొరలేదు, వాడికి ఏం పని చేయాలి నేను తినేస్తాడు వాడు. తర్వాత పని చెప్పు. ఈ గురుగారు పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర, ఆ లిస్ట్ అయ్యేటప్పటికి వాడే చేస్తాడు, పర్లేదు. గురుగారు వెళ్ళిపోయారు. వాడికి ఆకలేస్తుంది, అర్జెంటుగా ఫుడ్ అన్నాడు. ఏముంది అక్కడ ఉంది ఫుడ్ ఎదురుగుంటా, టక్క 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 మనకు కావాల్సిన మొత్తం అంతా రెడీగా బాగా తిన్నాడు. ఫస్ట్ టైం కదా. తిన్న తర్వాత అంటే యోగాని పనికిరానివి, ఎవరన్నా బాగా తింటున్నారు అంటే ఫస్ట్ రూల్ ఏంటి, భగవద్గీత కృష్ణుడు చెప్పిన రూల్ ఏంటి, ఎవరన్నా చాలా తుష్టిగా ఇక్కడ దాకా డయాఫ్రమ్ దాకా తింటున్నారు అంటే యోగానికి పనికిరాని మొట్టమొదటి లక్షణం. అదే వాడు కోరాడు. అయిపోయింది. నెక్స్ట్ ఏం వస్తుందండి, బాగా తింటే నిద్ర వస్తుంది. సహజం అదే. ఎందుకు నిద్ర వస్తుందో తెలుసా మీకు? ఆ నిద్రని మన బాడీ కల్పిస్తుంది. ఎందువల్ల ఆల్రెడీ బాగా తినున్నాడు. మనం మెలకుగా ఉంటే చాలా పనులు చేసుకోవాలి. చాలా పనులు చేసుకోవాలంటే మీకు చాలా ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మళ్ళీ మీ బాడీయే మీకు సపోర్ట్ చేయాలి. మీకు చాలా తిన్నారు కదా, అదంతా కరగాలన్నా కూడా మళ్ళీ బాడీయే ఎనర్జీని ఇవ్వాలి. తినదాన్ని అరిగించుకోవడానికి ఎనర్జీ ఇస్తుందా ఈ బాడీ? అటు ఇటు తిరిగి పనులు ఎందుకు ఎనర్జీ ఇస్తుందా మీ బాడీ? ఇవ్వలేదు. అంత ఎనర్జీ మన బాడీలో ఉండదు, కొంతే ఉంటుంది, దానికి ఒక లిమిట్ ఉంటుంది. కాబట్టి నేచర్ ఏం చేస్తుందంటే, బాడీలో ఉండే నేచర్ ఏం చేస్తుందంటే మనకు నిద్ర కల్పిస్తుంది. ఎందువల్ల మిగతా పనులన్నీ చేసుకోకుండా హ్యాపీగా పడుకుంటే ఆ ఉన్న కాస్త ఎనర్జీ కూడా నెమ్మదిగా ఆ తిన్న మొత్తం అన్నాన్ని జీర్ణం చేసుకోవడానికి మాత్రమే ఎనర్జీ ఉపయోగపడుతుంది. అందుకు నిద్ర కల్పిస్తుంది మనకు. అందుకు అన్నం తిన్న తర్వాత పరిగెట్టమంటే పరిగెట్టేలాగా అన్నం తినాలి తప్ప, కాసేపు ఆగండి, ఒక 10 minutes ఆగండి, లేస్తాను,
భుక్తాయాసం ఉంది అన్నంత వరకు తినకూడదు. అది రూల్. అది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన రూల్. అది అట్లా అట్టి పెట్టాను. నిద్ర వచ్చింది వీడికి. నాకు అర్జెంటుగా అరణ్యం కదా, బెడ్ కావాలన్నా, డబుల్ కాట్ బెడ్, ఏసీలు గీసీలు మొత్తం. లేచా. పని అంటాడు. నాకు బంగారం కావాలి. పని అన్నాడు. అట్లా వాడి లిస్టు చిన్నప్పటి నుంచి పెద్ద లిస్ట్ ఉంటుంది కదా. ఎంత పెద్ద లిస్ట్ ఉంటుందో యోగానికి అంత దూరంగా మనం ఉంటాం. నిజంగా యోగంలోకి వెళ్తే నాకు వీడికి అనిపిస్తున్నాడు, నాకు వాడికి అనిపిస్తున్నాడు, నాకు ఇది వినిపిస్తుంది, కనిపిస్తుంది, ఇది అయిపోతుంది అని కాకుండా ఆ పెద్ద లిస్ట్ మనకు ఉంటుంది. ఆ పెద్ద లిస్టులో ఆ పెద్ద లిస్టు సకానికి వచ్చి చివరికి చివరికి వచ్చేటప్పటికి ఏదైనా నీ లిస్ట్ అంటే మన బుర్రగొక్కుని లిస్టే లేస్తారనే స్థితికి వస్తే వాడు యోగంలోకి వచ్చినట్టు. లిస్టు పెరుగుతూ ఉందనుకోండి, ఏమైనట్టు యోగం కాస్త నష్టం అవుతున్నట్టు లెక్క. అది బండ గుర్తు యోగంలో గుర్తుపెట్టుకోండి. మీరేమనుకుంటున్నారు తెలియక నా యోగంలో ఇదే లెక్క. లిస్టు పెరుగుతూ ఉంటే యోగంలో లేడు వీడు, యోగం గురించి మాట్లాడుతాడు, యోగంలో లేడు వీడు. లిస్టు క్రమంగా తగ్గి నీకేం కావాలని అడిగి భగవంతుడు ప్రత్యక్షమై ఇక్కడ నీకేం కావాలని అడిగితే టైం ఇవ్వయా బాబాడికి చెప్తాను. అడగరా వెళ్ళిపోతారు. ఏమి నాకు తెలియట్లేదు, టైం ఇవ్వు కాస్త, ఏదో అడుగు అంటే నమస్కారం పెట్టుకోవచ్చా, వెళ్ళిపోను, పని అయిపోయింది. ఆ స్థితికి వస్తే యోగంలో వాడు పరాకాష్ఠకు వచ్చినట్టు లెక్క. ఒకరు రెండో షీట్ ఇస్తావా, ఇంకొక పేపర్ ఇస్తావా నాకు అంటే యోగానికి బాగా దూరంగా ఉన్నట్టు లెక్క. వీడి దగ్గర లిస్ట్ అయిపోయింది. వాడంటాడు నేను పని చెప్పమంటాడు. ఇంకేం పని చెప్తాడు? డబ్బులు, బంగారాలు, బట్టలు అన్నీ మొత్తం ఇళ్ళు అన్నీ వచ్చేస్తున్నాయి. వాడు నా టైం కావాలన్నాడు. టైం కూడా కుదరదు, నేను తినేస్తానన్నాడు. వీడు పరిగెడుతున్నాడు, వాడు పరిగెడుతున్నాడు, వాడు పరిగెడుతున్నాడు. ఎంతవరకు పరిగెడతాడు? గురువు గారు అని ఒక పెద్ద కేకేశాడు. ఆయన హిమాలయస్కే వెళ్ళిపోలే. ఏంట్రా అమ్మో ఇటు చంపేస్తాడు, చంపేస్తాడు. ఆడేం చెప్పాడు తెలుసా, నాకు ఇవే వద్దు, ఈ డబల్ కార్డ్ బెడ్ వద్దు, వజ్రాలు వద్దు, ఏం కావాలి నాకు? ఇప్పుడు ఏం కావాలి? ప్రాణం కావాలి. ఇవన్నీ వాడు తీసుకోమనండి, మరి వదిలేమనండి అన్నాడు. ఆడ తీసుకోవడం ఎందుకురా, నువ్వు తీసుకోరా అంటే ఆడు చంపేస్తాడు కదా అన్నాడు. చంపడాడు, వాడిని డీల్ చేసే పత్తి ఒకటి ఉందా కదా, నీకు బుర్రలేదు, అందుకే నువ్వు శిష్యుడు అయ్యావు. బుర్ర ఉంటే వాడిని డీల్ చేయొచ్చు, నువ్వు కాస్త పక్కన నేను డీల్ చేస్తాను, నువ్వు పక్కన ఉన్నాడు. ఆయన పిలిచాడు ఆ రాక్షసుని. ఏంట్రా నీ గోళ అన్న. నాకు పని కావాలి సార్ అన్న. ఇట్రా ఏం కనిపిస్తుంది అడిగాడు. పెద్ద తాడి చెట్టు కనిపిస్తుందా? ఎక్కువ అన్నాడు, ఎక్కాడు. దిగన్నాడు, దిగాడు. మళ్ళీ ఎక్కున్నాడు, ఎక్కాడు. మళ్ళీ దిగన్నాడు, దిగాడు. నేను మళ్ళీ పిలిచేంత వరకు ఆయన చెప్పాడు, నేను మళ్ళీ పిలిచేంత వరకు ఎక్కుతూ దిగుతూ ఉండు, అక్కడ చేస్తూ ఉండు, నేను ఇక్కడ చూస్తూ ఉంటా, పని ఉంటే పిలుస్తా అన్నాడు. శిష్యుడు నాకు తట్టలేదండి. కక్కుర్తి కదా, నీకేం తడుతుంది అది? నీకు అదంతా కక్కుర్తే. బుర్ర ఎక్కడ ఉంది? ఎక్క నీకు కావాలి ఇవన్నీ అడిగాడు. నాకేం వద్దండి, మీతో పాటు హిమాలయాస్కి వస్తా. హిమాలయ లేదు, పాడు లేదు, నాతో పాటు కుండ్రా ఉందామని చెప్పి. ఈ కథ ఏంటి తెలుసా? చెట్టు ఎక్కు, చెట్టు దిగు, ఉచ్ఛ్వాసము నిశ్వాసం. కోరాడు కదా వాడెవడు? మనస్సే కదా కోరికలు కోరుతుంది. శిష్యుడు అంటే ఎవరు? మనస్సు కోరికలు కోరుతూనే ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్ ఉంటే డబుల్ బెడ్రూమ్ కావాలనిపిస్తుంది, డబుల్ ఉంటే త్రిబుల్ కావాలనిపిస్తుంది, చిన్న కారు ఉంటే పెద్ద కారు కావాలనిపిస్తుంది, 1,00,000 ఉంటే 2,00,000 అనిపిస్తుంది, 1 కోటి ఉంటే 10 కోట్లు కావాలనిపిస్తుంది, 10 కోట్లు ఉంటే 100 కోట్లు కావాలనిపిస్తుంది. ఎక్కడ దానికి తృప్తి అనేది ఉండదు. ఎక్కడ దాకా ఉండదు? ఆ చివరి దాకా ఉండదు. ఆ చివరిలో కూడా ఉంటుందా? పోతూ నేను పోయినా సరే గంధంతోనే వీడు చూస్తాడా? ఆ గంధం చెక్కలతో కాల్చండి. అక్కడక్కడ కొట్టుకొచ్చిన గంధం చెక్కలు అవి షాజలం కొండల్లో.
అక్కడ రాసి పెట్టిపోతాడు. వాడేం చూస్తాడా? పోయిన తర్వాత దేంతో కాలుస్తున్నారు? ఆ స్వార్థం అనేది, లోభం అనేది అక్కడ దాకా పోదు, క్రోధం అనేది అక్కడ దాకా పోదు. అదే మనస్సు లక్షణం. అది ఈ మనస్సుని బాహ్య విషయాల మీద పెడితే, బాహ్య విషయాలు అంటే అర్థం ఏంటి? పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పెడితే ఎప్పుడు అది కిందకి ఇలా కూరుకుపోతూనే పోతూనే 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 ఉంటుంది. ఈ మనసుని హ్యాండిల్ చేయడం చేత అవ్వాలి. చిత్తవృత్తి నిరోధ, పతంజలి యోగ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం చిత్తవృత్తి నిరోధ. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే చిత్తం తాలూకు వృత్తులు నిరోధం చేయడమే యోగం అనేటటువంటి. నిజంగా ఎవరైనా యోగంలో ఒక స్థితికి చేరుకోవాలనుకున్నా, ఆరు యోగాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలనుకున్నా, ఎక్కడా పొరపాటు జరగకూడదు అనుకున్నా, ఎక్కడా స్టక్ అయిపోకూడదు అనుకున్నా, నేను ఒక పదం వాడుతున్నా, ఎక్కడా స్టక్ అయిపోకూడదు అనుకున్నా, 2 పుస్తకాలు చదువుకోవాలి జీవితంలో. ఒకటి పతంజలి మహర్షి ఇచ్చినటువంటి యోగ సూత్రాలు. 2 శ్రీకృష్ణుడు తను స్వయంగా బోధించినటువంటి భగవద్గీత. ఈ రెండిటికి కూడా చక్కని వ్యాఖ్యానాలు చదువుకోవాలి. మానవజాత అదృష్టం కొద్దీ ఈ పతంజలి యోగ సూత్రాలకి, భగవద్గీతకి గురువుగారు అయినటువంటి ఎకరాల కృష్ణమాచార్య గారు, మా సీకే గారు అత్యద్భుతమైనటువంటి డే టు డే లైఫ్లో ఎక్కడా పొరపాటు అంటే మన తాలూకు వ్యవహారిక జీవితంలో కానీ, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునేటటువంటి పరిస్థితుల్లో కానీ, ధ్యానం యోగం చేసుకునే పరిస్థితుల్లో కానీ, అసలు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, అంటే ఆ చివరి స్థాయిలో ఉన్నవాడి దగ్గర నుంచి ప్రారంభం చేసే స్థాయిలో ఉన్నవాడు కూడా చదువుకున్నా కూడా ఎక్కడ ఎర్రర్ లేకుండా స్టక్ అవ్వకుండా ఏ స్థాయిలో ఉన్నటువంటి ఆ స్థాయిలో అర్థమయ్యేటట్టుగా ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు పతంజలి యోగ సూత్రాలకి, శంకరామానికి ఆయనతో పాటుగా చాలా సంవత్సరాలు నేను ఉండి ఆయన పక్కన ఉండి ఆయన ఎన్ని విన్నాను కాబట్టి మాకు అది ఆటలాగా పాటలాగా ఉంటుంది జీవితంలో. అది జీవితంతో వాటితో పాటు జీవితం నడుస్తూ ఉంటుంది. అదొక జీవితం ఉంటుంది. యోగ జీవితం అంటే ప్రత్యేకంగా 2-3 గంటలు కూర్చొని ధ్యానం చేసుకోవటం అనేది ఒకటే కాదు. డే టు డే లైఫ్లో కూడా యోగం రావాలి మనలోకి. అంటే మన జీవితంలో యోగం ఒక పార్ట్ అవ్వాలా, ఆ యోగంలో మన జీవితం ఒక భాగం అవ్వాలా, అది తేడా. మన జీవితంలో యోగం ఒక భాగం అంటే 1 గంట 2 గంటల ధ్యానం, 3 గంటల ధ్యానం, మళ్ళీ మిగతా కార్యక్రమాలు మామూలు, మళ్ళా ధ్యానం, మళ్ళీ కార్యక్రమాలు మామూలు. అంటే మన జీవితంలో యోగం ఒక భాగంగా మాత్రమే ఉంటుంది. కానీ యోగంలో మనం భాగంగా ఉండాలి. ఆ చేంజ్ రావాలి. అది క్రమంగా రావాలి. ఆ క్రమంగా ఎట్లా వస్తుంది అంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక పెద్ద పాత్రలో మీరు నీళ్లు పోసారు. ఆ నీళ్ల పైన ఒక ఐస్ ముక్క వేస్తారు. నీళ్ళలో ఐస్ ముక్క వేశారు. ఐస్ ముక్క తేలుతుంది కదా నీళ్ళ మీద. ఎందుకు తేలుతుంది? ఐస్ ముక్కలో కూడా నీళ్ళే. ఐస్ ముక్కలో ఏముందో నీళ్ళలో కూడా అదే పదార్థం ఉంది, కానీ స్టేట్ తేడా. లిక్విడ్ ద్రవ స్థితిలో నీళ్లు, లిక్విడ్ స్టేట్లో నీళ్లు ఉన్నాయి. ఘనమైన స్థితిలో సాలిడ్ స్టేట్లో ఐస్ ముక్క ఉన్నది. కానీ ఐస్ ముక్కలోనూ నీళ్ళలో ఉన్నది కూడా పదార్థం ఒకటే. అంటే నాలో నీలో ఎవరిలో అయినా ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి వాడు ఒకడే. అదే నేను అనే ప్రజ్ఞ ఎవరిలోనే అదే ఉంటుంది. కానీ స్థితి భేదం ఉంటుంది. ఐస్ మొక్కలో నీళ్ళలో రెండిట్లో ఉన్నది నీళ్ళే అయినప్పటికీ నీళ్ళ మొక్క మీద పోస్తే అవు, ఐస్ మొక్క పెట్టి మొక్క మీద కొడితే ఏమవుతుంది? మొహం పచ్చడి అవుతుంది. రెండిట్లో ఉన్నది ఒకటే కదా. స్థితి భేదం ఉంది అక్కడ. ప్రకృతిలో పరిణామక్రమంలో ఈ స్థితి అందరిలో ఉన్నవాడు, అందరిలో ఉన్నటువంటిది నేను అనే ప్రజ్ఞ ఒక్కటే అందరిలో సర్వాంతర్యామంగా ఉన్నది. అందరూ ఆత్మస్వరూపులే అయినప్పటికి కూడా ఆ స్థితి భేదం ఉంటుంది. పంచభూతాలు అన్నింటిలోనే స్థితి భేదం ఉంటుంది. ఐస్ ముక్క వేస్తే వదిలేశారనుకోండి, మరుసటి పొద్దున్న చూస్తే మీకు ఏమవుతుంది? ఐస్ ముక్క ఎంత టైం తీసుకుంటుంది? క్రమంగా కొద్ది కొద్దిగా కరిగి దాని టైం అది తీసుకుని అప్పటికదా నీళ్ళగా మారుతుంది. అది అంతము అంటే అర్థమేంటి తెలుసా? ఆ ఐస్ ముక్క అనేటటువంటిది ఏ నీళ్ళలోంచి పుట్టి అది ఐస్ ముక్కగా మారిందో, మళ్ళా ఐస్ ముక్క
పూర్తిగా కరిగి నీళ్ళగా అయిపోయింది చూసారా, అది యోగం అంటే. ఏమైంది, జీవాత్మ మళ్ళా పరమాత్మలో చేరిపోయాడు. జీవుడు అనేటటువంటి వాడు ఈ జీవ ప్రజ్ఞ అనేటటువంటిది ఎక్కడి నుంచి దిగొచ్చిందో అక్కడ ఒకటే ఉంది, రెండు లేవు. అక్కడ ఏకం సత్ విప్రా బహుదా వదంతి, అక్కడ ఉన్నది ఒక్కటే. అదే అనేకంగా దిగొచ్చి ఇన్ని జీవులుగా రూపాలు కట్టుకుంటుంది. అది మళ్ళీ ఇన్ని లేవు, ఇంతలో ఉన్నదంతా ఒక్కటే అనే జ్ఞానం విజ్డమ్ మనకు కలిగి అది ధ్యానంలో స్థిరపడి నేను అనేటటువంటి ఒకటి వేరుగా లేదు సుమా, నేను ఇంతమందిలో ఉంటున్నాను అంతమందిలో ఉన్నదంతా ఒకటే సుమా అనే భావం వచ్చినప్పుడు అది భావం మనకి విజ్ఞానంగా వస్తుంది, క్రిటికల్గా వస్తుంది, ఒక థియరీగా వస్తుంది, అద్భుతంగా లెక్చర్ చెప్పేంత స్థాయిలో వస్తుంది. కానీ ఆ స్థితి ఉండాలిగా. శంకరాచార్యుల వారే అక్కడ దాకా వచ్చిన తర్వాత శంకరాచార్యుల వారు ఒక చండాలు ఎదుర్కొంటూ వస్తూ ఉంటే నువ్వు పక్క తప్పుకోను. ఈయన స్నానం చేసి వస్తున్నారు శంకరాచార్యుల వారు, చాలా మకిలిగా ఉండి మురికి బట్టలు వేసుకుని కుక్కలను అయి పట్టుకుని ఎవడో ఎదుర్కొంటూ వస్తున్నాడు. పక్క తప్పుకో అన్నారు శంకరాచార్యులు. ఆయనే అన్నాడు, ఎవరిని పక్క తప్పుకోమంటున్నావు, ఈ శరీరాన్న లోపల ఉన్నటువంటి వాడు అని అడిగాడు ఆయన శంకరాచార్యుల వారిని. వెంటనే శంకరాచార్యుల వారికి ఒకసారి స్ట్రైక్ అయ్యి వెంటనే ఆయన పాదాల పైన పడి శివాన్ని క్షమించు అన్నారు. అంటే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసిన శంకరాచార్యుల వారే మురికి బట్టలతో ఎవడో కనిపిస్తే పక్క జరగవయ్యా అన్నారంటే నాలో నీలో ఉన్నది ఒక్కటే, అదే వాడు అనేటటువంటి స్థితి అనేటటువంటి అది అనుభవంలోకి రావాల్సినటువంటి ఆ స్థితిలో ఉండవు. ఎవరు శంకరాచార్యుల వరకే కుదరలేదు. వెంటనే ఆయన కళ్ళు మూసుకుని ఎదురుగా ఉన్నటువంటి వాడు మామూలు వాడు కాదు, శివుడు పరీక్షించడానికి వచ్చాడు సుమా అనుకుని అర్థం చేసుకుని నమస్కారం పెట్టారు ఆయన కాబట్టి ఆయన గుర్తించాడు ఆ తర్వాత శివుడు అని మనకు తెలుస్తుంది, మనకే తెలుస్తుంది అని వెళ్ళిపోతాడు పక్కకి. సో యోగం అంటే ఏంటంటే వీళ్ళు కనిపించడం, వాళ్ళు కనిపించడం, గంటలు కనిపించడం, రంగులు కనిపించడం, తెల్లగా కనిపించడం, ఏదో అనిపించడం, ఇది యోగం కాదు. యోగానికి పరమావధి ఏంటంటే రెండు లేవు సృష్టిలో, ఒకటే ఉంది. ఒక్కటే ఇన్ని రూపాల్లో ఇన్ని జీవుల్లో సృష్టి మొత్తం అంతా వ్యాపించి ఉంది. అది చీమ దగ్గర నుంచి, పాము దగ్గర నుంచి, తేలు దగ్గర నుంచి, మనిషి దగ్గర నుంచి, దేవతల దగ్గర నుంచి, సూర్యమండలం దగ్గర నుంచి, నక్షత్ర మండలాల దగ్గర నుంచి సృష్టిలో ఏదైతే మొత్తం అంతా ఉందో ఈ మొత్తం అంతా అదే వ్యాపించి ఉన్నది. అదే మనలో కూడా ఉన్నది. ఇక్కడ ఉన్నదే మొత్తం అంతా వ్యాపించి కూడా ఉన్నది అనేటటువంటిది ఎవరికైతే వాళ్ళకి అనుభవంగా వస్తుందో, అనుభవంగా రావడానికి అక్కడ ఏముంటుందండి, ఒక అనుభవం అంటే అక్కడ ఏమి ఉండదు. ఇప్పుడు ఒక అయస్కాంతం ముక్కు ఉంది, ఒక ఇనుప ముక్కు ఉంది. ఇనుప ముక్కుని అయస్కాంతం పక్క పెడితే ఏమవుతుంది, ఇనుప ముక్క అక్కడ లేదు చెప్పడానికి. ఓ అయస్కాంతమా నువ్వు ఇనుప ముగ్గ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నావు చెప్పమంటే అది ఇనుప ముగ్గ లేదు కదా. అది చెప్పడానికి అక్కడ ఎవరున్నారు, అక్కడ ఎవరు లేరు. చెప్పడానికి అక్కడే ఉండరు. అక్కడ అదంటే ఏంటో చెప్పడానికి ఎవరు ఉండాలి. అందులో ఒకటి అయిపోతే చెప్పడానికి రెండోవాడు కావాలి కదా, చెప్పాలి. రెండోవాడు కావాలి. మీరు వింటారితే నేను చెప్తాను. మీరు విన్నా కావాలి, లేకపోతే నేను ఎవరు చెప్తాను, నాకు నేను చెప్పుకోవాలి. యోగానికి పరమావధి అది. ఎవరైనా యోగం గురించి మాట్లాడుతున్నారు అంటే టార్గెట్ అక్కడ ఉండాలి. ఈ చిన్న టార్గెట్స్ పెట్టుకుంటే అక్కడ ఆగిపోతారు. అక్కడ ఉండాలి. ఎంతకాలం పడుతుంది. మనం మృత్యు అంటాం కదా, అది ఎలాంటిది తెలుసా, ఇంత ఐస్ గడ్డ ఉంది, పెద్ద బాటిల్లో నీళ్ళు, పెద్ద కెట్లలో నీళ్ళు ఉన్నాయి. ఐస్ గడ్డలో ఇంత 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 మొక్క అరుగుతుంది, దాంట్లోకి వెళ్తుంది. ఓ జన్మైంది. అదే మనం మృత్యు. అమ్మో చచ్చిపోతున్నాం కృష్ణుడు చెప్పాడు మొట్టమొదటి చేయాలి. ఎక్కడ పోతారా, ఎక్కడ పోతావు, ఒకప్పుడు నువ్వు పుట్టకపోతే కదా ఇప్పుడు పోవడానికి కదా. కృష్ణుడు ఏం చెప్పాడు, ఒకప్పుడు నువ్వు పుట్టకపోతే కదా ఇప్పుడు పోవడానికి. ఎన్నో మాటలు పుట్టావు, ఎన్నో మాటలు పోయావు. పోవడం అంటే ఏంట్రా, చిరిగిపోయిన చొక్కా వదిలేసి కొత్త చొక్కా వేసుకున్నట్టుగా శిథిలం అయిపోయిన శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరం తీసుకుంటావు. అంతకంటే పెద్ద దాని గురించి ఎందుకంత వరి అయిపోతున్నావు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇంత చిన్న తీరియా, పొట్టలో పోతే డాక్టర్ గారు కావాలి మనకి.
అది ఎన్ని అగ్రిమెంట్లు పూర్తి చేయాలో, ఎన్ని వీలునామాలు పూర్తి చేయాలో ఎంత గోల ఉంటుందండి. ఆ టీచింగ్ చిన్న టీచింగ్ కాదు, చాలా చిన్న టీచింగ్లా అనిపిస్తుంది. మొట్టమొదటి 18 అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఇప్పుడు చచ్చిపోవడం అంటే ఏంటి? చిరిగిపోయిన చొక్కా వదిలిపెట్టి కొత్త చొక్కా వేసుకుంటున్నట్టుగా ఈ జీవుడు శరీరం వదిలిపెట్టి కొత్త శరీరం తెచ్చుకుంటాడు. పోయేదేం లేదన్నాడు. అట్లాగా ఐసు మొక్క ఇంత ఐసు గట్లో కొంచెం భాగం కరిగితే ఆ జన్మ కొంచెం కరిగింది, మళ్ళీ ఐసు గట్టిగా కట్టుకోకూడదు, అది కరుగుతూ ఉండాలి. మనం ఎలా ఉంటుంది తెలుసా? ఇంత ఐసుగడ్డ మన జీవితంలో అంటే మీ సంగతి తెలియదు, నా జీవితంలో సంగతి చెప్తున్నాను. ఈ జన్మలో నాకు ఇంత ఐసుగడ్డ వస్తే ఈ శరీరం వదిలిపెట్టేప్పుడు నాకు ఇంత ఐసుగడ్డ అవుతుంది నాకైతే. ఎందువల్ల? ఆస్తులు, పొలాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, ఆశయాలు, సంకల్పాలు ఎన్ని ఉంటాయి, కోరికలు తీరతాయి. 2 ప్రాబ్లమే తెలుసా మీకు? తీరినా ప్రాబ్లమే, తీరకపోయినా ప్రాబ్లమే. తీరితే అది పెరుగుతుంది, తీరకపోతే రాలేదే అనిపిస్తుంటుంది. 2 ప్రాబ్లమే. మీరు నమ్మని ఒక విషయం చెప్పనా? నిజంగా ఎవరన్నా యోగంలో ఉంటే దుఃఖం అనేటటువంటిది వాళ్ళకి ఎంత ఇబ్బందో, సుఖం కూడా వాళ్ళకి ఇబ్బందే. నేను చెప్పట్లా, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు చెప్పింది భగవద్గీతలో. సుఖ దుఃఖాలకి రెండింటికి అతీతంగా ఉన్నటువంటి వాడికి మాత్రమే యోగం సిద్ధిస్తుంది. మనకేమనిపిస్తుంది తెలుసా? ఎంతకాలం అండి ఈ బాధలు, ఎంతకాలం అండి ఈ దుఃఖం, అంతా సుఖం ఉంటే బాగుండండి. నాశనం అయిపోతారు సుఖం వస్తాడు. ఆ జన్మ కాదు, వచ్చేమ కూడా వాడు బాగుపడ్డాడు. ఒక కథ చెప్పనా మంచిది సంబంధించింది? చెప్పొచ్చా? నా లెక్చర్ ఇలాగే ఉంటాయి. మరి మీరందరూ యోగులు, సాధకులు, నేను కాదు. నేను ఇంకో కథ చెప్తా సరదాగా. అర్జునుడు శ్రీకృష్ణుడు నడుచుకుంటూ వెళ్తున్నట్ట. వెళ్తుంటే ఒక ఆయన, ఒక శ్రేష్ఠి అంటే తెలుసుగా మీకు? శ్రేష్ఠి అంటే ఎవరే? ఒక వైశ్య ప్రముఖుడు. ఆయన ఇక్కడ వైశ్యులు ఉన్నారు, నాతో వచ్చారు కొంతమంది. వైశ్య ప్రముఖుడు ఆయన తపస్సు చేస్తున్నట్ట. తపస్సు చేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు కనిపించట. అన్ని గౌకులు లేచి, కృష్ణ ఏంటో తపస్సు చేస్తానికి ఏం కావాలని అడిగట. అసలు నా అంత ధనవంతులు అసలు ఎవరు ఉండకూడదు ఈ భూగోళం మీద, ఆ వరం ఇచ్చే అన్నట్ట. అప్పటికే ఆయన చాలా ధనవంతుడు, అది ఏం చేసుకోవాలో తెలియదు. ఆయనకు కోరుకు తప్పే లేదు, తప్పేం దాంట్లో ఏది తప్పు కాదు. ప్రపంచం ఎవరు స్వభావాన్ని బట్టి వాళ్ళు కోరుతుంటారు. ఏంటి మనందరూ యోగం కావాలనుకుంటున్నాం, అని ధనం కావాలి, తప్పేం దాంట్లో. శ్రీకృష్ణుడు ఎస్ శాంక్షన్ అన్నట్టు. వాడు హ్యాపీగా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈయన పక్క చూడలే, వచ్చేసిందిగా. అర్జునుడు అడిగాట, బావా అసలు నీకేమైనా మంచిడిందా? ఇప్పటికే వాడు చాలా రిచ్ కదా, అంత ధనవంతుడు అయినటువంటి వాడికి ఇంకా ధనం ఇచ్చేవండి బావా అంటే, ఆ చుట్టుపక్కల చూపించట. ఇన్నాకుంటే లెక్కెడతామని అడిగట. లెక్క పట్టలే అన్నట్ట. అన్ని జామలు ఎత్తినా ఏది ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జామలు ఎత్తినా కూడా వీడు యోగంలోకి రాడు. ఎందుకు? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. వద్దు మొర్రో అంటే యోగంలోకి వస్తాడు తప్ప, ఇంకా కావాలంటే యోగంలోకి నా మొక్క ఏం వస్తాడు వాడు? రాడు. అంచేత ఏదో ముందు ఇచ్చేస్తే వాడికి వేగంగా వెగట పుట్టి ఇందాక శిష్యుడిలాగా అదేదో ముందు ఎక్స్ట్రాగా ఆడికి ఇచ్చేసామనుకో, ఆడ మొగ ఏం అనిపిస్తాడు, నా మొగం ఏం అనిపిస్తాడు, ఆడికే వెగట పుట్టి అలాగైనా వేగంగా వస్తాడేమో అని బావా నీకు అర్థం కాదే ఈ క్యాలిక్యులేషన్ పద అన్నట్టు. చూసారా ప్రేమ అంటే ఎలా ఉంటుందో? అదేదో మొత్తం ఇచ్చి పడేస్తే వాడికి వెగట పుడుతుంది, వేగంగా వెగట పుడితే వేగంగా వస్తాడు. నా లెక్కనది పద అన్నట్టు. వెళ్ళాడు. అరణ్యంలోకి వెళ్తే ఒక చిన్న చింకు పాక, అంటే ఆ తాటాకులు కూడా లేవు, పైన బక్క చిక్కిపోయిన ఒక ఆయన పాపం ఒక ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఏం బట్టలకి చిన్న గోచి ఉంది, స్కెల్టన్ అంతా ఉంది అంతే, పైన కూడా ఏం లేదు, అది పాక చిన్న పాకలాగా ఉంది. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోరా అని అడిగట్టు. ఆయన నాకే వద్దన్నట్టు. నువ్వు కనిపించేగా చాలు అన్నట్టు. అడగవయ్యా, నేను వచ్చాను కదా, అసలు నేను పెద్దవాడిని వచ్చాను కదా, అడుగు మర్యాద కంటే నాకేం మర్యాద ఎక్కలేదు కానీ నమస్కారం పెట్టుకుంటా అన్నట్టు. పెట్టుకొని శ్రీకృష్ణుడు అర్జునుడు పాకలోంచి బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చాడు, ఆ పాక తగలబడింది.
ఏ పాక? అదేమన్నా స్ట్రాంగ్గా ఉండే ఇలా షడ్డ ఏం కాదు. దాని తాటాకులు వేసారు, అవి కూడా పోయి ఉన్నాయి, గాలికి వేయలేదు, వర్షం అంతా డూమ్ పడుతూ ఉంటుంది. ఆ పాపం ఆ చిన్న పాకలో ఈయన పాపం రాత్రులు పడుకుంటున్నాడు ఆ చలి కొనుక్కుంటూ. ఆ కాస్త తగలబడింది. అర్జున్ అన్నట్ట కానీ మేళ్ళు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, వాడికేమో ఇంకా ఎక్కువ సాక్ష్యం చేసావు. వీడు లేక లేక ఒక పూరిపాక ఉంది, నువ్వు అడుగు పెట్టావు, తగలబెట్టావు. అది ఏంటి బాగా అన్నట్ట. లెక్కలు వేరే ఉంటారా చెప్పట. ఈనాడే ఈ యోగి ఆయనకి నాకు ఇద్దరికి ఒకే స్థితిలో ఉన్నాం. ఆయన నా స్థితిలో ఉన్నాడు. ఒకే తాడాడు తెలుసా. ఇంక ఈ పాక నాది అనే భావన ఉంది, అదొక్కటే. ఆయన నా స్థితిలో ఉన్నాడురా. ఒకే ఒక లంపటం, ఒకే ఒక అటాచ్మెంట్, ఒకే ఒక మోహం, ఒకే ఒక బంధం. ఏ పేరున ఏంటంటే నాకు ఒక పాక ఉంది అనుకుని ఆయన అక్కడ సెటిల్ అయిపోయాడు. ఆ ఒక్కటే తీస్తామనుకో ఆకాశమే ఆయనకి. ఆయన చూశాడు పాక పక్క చూసేసి కృష్ణుడి పక్క చూసి నడిచి వెళ్ళిపోయాట అరణ్యంలోకి. వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మహావిశ్వంలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి యోగం ఎవరికైనా కావాలండి చెప్పండి. మరి యోగం అంటే ఇలా ఉంటుంది. నిజంగా ఎవరైనా సద్గురువు ఉండి సిద్ధగురువు ఉండి మనల్ని అనుగ్రహిస్తే ఎట్లాంటి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇవి మనకు కావాలా? మనకి ఇలా మన అంటాం. ఇక్కడ ఇంటికి వెళ్ళేటాడు కల్లా ఏదో ఒక వార్త మన ముందుకు వస్తే వెంటనే భగవంతుడా కాపాడని చెప్పి ఏదో అప్లికేషన్ పెడతాం. కూర్చోండి అమ్మా. సో ఎందుకు చెప్తాను మీకంటే మనం అనుకునే యోగం వేరు, అసలు యోగం వేరు. కూర్చోండి అమ్మా, కూర్చోండి. సో ఈ కథ, రెండో కథ బాగుందా మీకు? మొట్టమొదటి కథ బాగుందా? మొట్టమొదటి కథలో అంతరార్థం ఏంటంటే మనస్సు అనేటటువంటిది భగవంతుడి సృష్టిలో పార్ట్. అది దాన్ని తిట్టకూడదు. ఈ మనసును అరికట్టాలి, మనసును చావగొట్టాలి, కోరికలన్నింటినీ కూడా ఖచ్చితంగా లోపుని అణిచిపెట్టాలి. ఇలాంటి పిచ్చి స్కీములు, పిచ్చి క్లాసులు, పిచ్చి టీచింగ్స్ ప్రపంచంలో పనికిరావు. ఎందుచేత ఆ సృష్టే భగవంతుడిది, మనసు తాలూకు సృష్టే భగవంతుడిది. సో అందుకు పెద్దలు ఏం చెప్పారంటే, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళని వారం చేస్తే ఏం చేస్తాం? సాయంకాలం కార్లో తిప్పుతా, లేదా చాక్లెట్ ఇస్తే ఏదో చిన్న లంచంలో చూపించి తీసుకెళ్తాం కదా. ఎవరో రోజు పాచి ఇడ్లీ తింటున్నాడు అనుకోండి, ఆయన చాలా బాగుంది అనిపిస్తుంది. అదేదో కొంచెం అదో రకమైన టేస్ట్ ఉంటుంది దాంట్లో. ఫ్రెష్గా ఇడ్లీ పెట్టామనుకోండి, ఇదిగా ఇడ్లీ అంటే అండి, అది తింటాడా? ముందు రోజు ఇడ్లీ తింటాడా? అంటే మనసుకి ఏం చేయాలంటే, ఏది మనసు కోరుకుని కంఫర్టబుల్గా ఆగిపోతుందో, దేని మనసు బాగా నప్పించుకుంటుందో, దేని మనసు బాగా కోరుకుంటుందో, అది కూడా చిన్నపిల్ల లాంటిదే మనసు కూడా. ఆ మనసుని మనం కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకూడదు. అది సాధ్యం కూడా కాదు. ఎవరన్నా నా మనసుని నేను కంట్రోల్ చేస్తున్నానని చెప్తే, అలాగటండి చాలా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. నాకు తెలియదు అనమాట. భగవంతుడి క్రియేషన్లో ఉన్నటువంటి దాన్ని ఎందుకు నువ్వు కంట్రోల్ చేయాలా? సాధ్యమే కాదు. అది నీ క్రియేషన్ కాదు, అది నువ్వు కనిపెట్టింది కాదు. ఆ ఇన్స్ట్రుమెంట్ అది భగవంతుడి చేత నేచర్లో సహజంగా వచ్చినట్టు దాన్ని ఎట్లా ఆఫ్ చేస్తావు? హ్యాపీగా ఫ్లో అయ్యే వాటర్స్ని ఆపేసి రిజర్వాయర్స్ కడుతున్నారు. వాటర్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఫ్లో అవుతూ ఉండాలి, అలా ఫ్లో అవుతూ ఉండాలి. రిజర్వాయర్స్ కడుతున్నారు. ఎర్త్క్వేక్స్ వస్తాయి, న్యాచురల్. ఎందుకు? యూ హ్యావ్ స్టాప్డ్ ది న్యాచురల్ ఫ్లో.
రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది శరీరంలో. బ్లాక్ అంటారు, అంటే అర్థం ఏంటి? ఎక్కడో రిజర్వాయర్ లాంటిది కట్టబడింది, లోపల బ్లాక్ ఉంది, ఆగిపోతుంది. నేచర్ని ఎప్పుడు కూడా నేచర్కి అగెనిస్ట్ నేచర్ ఎవడు ఎంత సైంటిస్ట్ ఉన్నా పోలేడు. నేచర్ని అర్థం చేసుకుని దాంతో కోఆపరేట్ చేసి ఆ ప్రకారంగా జీవిస్తే మాత్రమే సమాజం అయినా, ప్రపంచం అయినా, భూగోళం అయినా, సృష్టి అయినా నడుస్తూ ఉంటుంది. ఎక్కడ ఎగెనిస్ట్ నేచర్ జరిగిందో ఖచ్చితంగా అక్కడ ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటుంది. ప్రకృతి తను కాపాడుకోవాలి కాబట్టి ఆ కాపాడుకునే భాగంలో భూకంపాలు మరొకటం వస్తూ ఉంటాయి. అంటే భూకంపం అంటే అర్థం ఏంటి? ఆ భూదేవి కాస్త ఇలా విడుచుకున్నట్టు అనమాట. ఒళ్ళు నొప్పిస్తే ఇలా విరుచుకుంటాం కదా, అట్లా భూదేవి ఇట్లా విరుచుకుంటుంది. దాని బాగా వెయిట్ పడిపోతుంది ఒక చోట రిజర్వాయర్ కడితే. సో అంచేత యోగం ఏం చెప్తుంది మనకంటే, చిత్త వృత్తి నిరోధ అని చెప్పాడు పతంజలి. చిత్త నిరోధ అని చెప్పలే ప్రతాప్ గారు. చిత్త నిరోధ అని చెప్పలా, ఏం చెప్పాడు? చిత్త వృత్తి నిరోధ. అక్కడ ఉంది మొత్తం సైన్స్ అంతా. సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఉంటే అక్కడి నుంచి యోగం మొదలవుతుంది. అలా అటు పెట్టండి పోనీ, అంత డెప్త్లో నేను వెళ్ళదలుచుకోవట్లేదు. సో ఏదేమైనా మనకు కావాల్సింది ఏంటి? ఎక్కడ మనం ఐస్ గడ్డ దగ్గర ఉన్నాం. ఒక ఐస్ గడ్డ ఉంది, నీళ్ళలో తేలుతుంది. ఐస్ గడ్డలో ఇంత పార్ట్ కరిగింది, ఒక జన్మ అయిపోయింది. వచ్చే జన్మలో మిగతా పార్ట్ కరగాలి. ఈ ఐస్ గడ్డ ఇంకా ఘనీభవించకూడదు. అందుకే శ్రీకృష్ణుడు అభ్యాసము వైరాగ్యము అని కూడా చెప్పాడు. భగవద్గీత చదువుకోకుండా భగవద్గీతని పరిపూర్ణంగా సరైన మార్గంలో ప్రాక్టికల్ యోగిక్ వే అర్థం చేసుకోకుండా యోగంలో ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చాలా చాలా కష్టం చెప్తున్నాను. పతంజలి యోగ సూత్రాలు, భగవద్గీత చక్కటి భాషలో ప్రాక్టికల్ లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలో దాన్ని ఆ క్రమంలో చదువుకుంటే తప్ప ఎర్రర్స్ అనేటటువంటి మన లైఫ్లో పోవు. ఎర్రర్ ఎక్కడో బుర్రలో ఉంటుంది, ఎక్కడో మన మైండ్ స్టక్ అయిపోతుంది. అభ్యాస వైరాగ్యం అన్నాడు ఆయన. అభ్యాసం అంటే సాధన, వైరాగ్యం అంటే అది ఈజీగా వస్తుంది అంటే చాలా కష్టం, చాలా కష్టం. గట్టిగా 1000 రూపాయలు చెరుకుంటున్నాం. 1000 రూపాయలు ఎందుకు లేండమ్మా, 500 కొట్టుకుంటున్నాండి కొనుక్కుంటారంటే. ఎందుకంటే అంత కాస్ట్లీ వెట్టిఫైడ్ టైల్స్ ఎందుకంటే, మామూలు టైల్స్ వేసుకుంటారంటే. అంటే పర్పస్ ఆఫ్ ది లైఫ్ తెలియాలి. ఈ జన్మకి ప్రయోజనం ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయనకి జీవితంలో చాలా పైకి వెళ్ళాలనే సంకల్పం, తప్పేం లేదు దాంట్లో. ఇంకొక ఆయనకి బాగా ఏదో సాధించాలని, ఒక ఆయన పెద్ద ఇల్లు కట్టుకోవాలంటుంది, మీకు పిరమిడ్ కట్టుకోవాలంటుంది. ఒక ఆయనకి సొంతంగా పెద్ద ఇల్లు గెస్ట్ హౌస్ కట్టుకోవాలి. ఒకరికి ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలని కోరుకుంటుంది, ఒక రాష్ట్రపతి అయిపోవాలని కోరుకుంటుంది. మీకు రాసి చెప్పిన నేను చెప్పింది కదా, శ్రీకృష్ణుడు చెప్పింది, ఇవే నేను చెప్పిన కష్టమండి, నా భాషలో నేను చెప్తున్నాను, అంతనే భగవద్గీత చెప్తున్నాను మీకు ఇవాళ. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా? ఏ జన్మలో ఎవరు ఏది బలంగా కావాలని కోరుకుంటారో ఖచ్చితంగా అది అవుతారండి. ఇవాళ చెప్తున్నాను మీకు, మీ ఇష్టం వచ్చింది కోరుకోండి. ధ్యానం చేస్తుంటూ కోరుకుంటే మరీ బలంగా ఉంటుంది సంకల్పం, షూర్గా తక్కువ జన్మలో అవుతారు. అది ఏది కావాలంటే అది అవుతారు. దీంట్లో సెకండ్ థాట్సే లేవు. ఎందువల్ల వాడికి పెద్ద ఇష్యూ కాదు అది. మనకి చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, కోటో 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు, 20 కోట్లు, పెద్ద ఇళ్ళు మనకి పెద్ద ఇష్యూ. కానీ వాడిది ఏముంది, వాడి ముఖం. అమ్మవారి కళ్ళు ఓపెన్ చేసి అమ్మవారి కళ్ళు తెరిస్తే సృష్టి వస్తుంది, కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది, సృష్టి అంతా వెళ్ళిపోతుంది. ఆవిడికి పెద్ద ఇష్యూ కాదు అది, మనకి పెద్ద ఇష్యూ అది. ఇంకో లెక్క చెప్పరా మీకు నేను, మనకి ఒక సంవత్సరం, దేవతలకి ఒక రోజు. మనం ఎవరో వాళ్ళ వల్ల కదా మనం బతుకుతున్నాం, వాళ్ళ వల్ల కదా మనం గాలి పీల్చుకుంటున్నాం, వాళ్ళ వల్ల కదా మనం చూడగలుగుతున్నాం, వాళ్ళ వల్ల గుడి కొట్టుకుంటుంది. మనకి సంవత్సరం, వాళ్ళకంతా ఒక రోజు. 70 సంవత్సరాలు బతికాడండి, వాళ్ళకంతా 2 నెలల 10 రోజులు. ఈ లోపల మనం గంటలు కొట్టి ప్రదక్షిణాలు చేసేసి మొక్కులు తీర్చేసి ఇవి చేసి అవి చేసి చాలా చేస్తాం. వాడేమనుకుంటాడు, దేవతలు ఏమనుకుంటాడు, ఎందుకని కంగారు పడిపోతాడు? 70 రోజులేగా,
65లో వాడు పోతాడుగా, 5 డేసేగా వాడు లెక్కేది తెలుసా, 5 డేసేగా. 5 రోజుల గురించి ఎందుకు తాపత్రయం, వాడు అసలు పట్టించుకోడు మనల్ని. మన యజ్ఞాలు యాగాలు తెగ చేస్తూ ఉంటాం. వాడేమంటాడు, అసలు నువ్వు ఎందుకు పుట్టావు, అసలు ఏం నేర్చుకోవాలి, నువ్వు ఏం అడగాలి, ఏం సాధన చేయాలి, అవన్నీ మానేసి మళ్ళా నీ ఐసుగడ్డ ఇంత ఐసుగడ్డ అయ్యేలాగా అంటే ఎవడో మొక్క మీద గుద్దితే ముక్కు వాచింది అనుకోండి, ఏంట్రా ఎట్లా గుద్దాడు, ఎక్కువ గుద్దు ఇంకో గుద్దు ఇంకొంచెం వాస్తుంది, మళ్ళీ అసలే ముక్కు వాచిపోయింది కదా ఇంకా వాచిపోయి కోరితే వాడు ఇస్తాడండి. నిజంగా దేవతలు కానీ ప్రకృతి కానీ భగవంతుడు కానీ గురువు కానీ వాళ్ళ ప్రేమ స్వరూపాన్ని మీరు నమ్మితే, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ ఆ నిజంగా మీరు నమ్మితే మన కోరినలా వాళ్ళు ఇస్తే, ఇందాక మొట్టమొదటి మాకు అది చెప్పుకున్నారే, వాడికైతే పడుతుంది. వాడేది ఇస్తే అది తీసుకోవాలా, వాడేం పెడితే అది తినాలా, లేదా నీ సంకల్పంతో నీ స్వశక్తితో నీ బతుకుతూ 10 మందికి ఏం చేయాలనేటటువంటి ఒక తహతహ జీవితంలో ఉంటే వాడి పట్ల దేవతలు ఉంటారు. ఎందుకు దేవతలు వాళ్ళ కోసం వాళ్ళు బతకరు, వాళ్ళ కోసం వాళ్ళు జీవించరు. మామిడి చెట్టు మామిడికాయలు మామిడి చెట్టు తిందు. ఆవు తనిచ్చే పాలు తన పిల్ల తాగుతుందేమో తాగుతుందేమో కానీ ఆమె తాగదు. ఆవు కూడా తన పాలు తను తాగదు. ఏ చెట్టు కూడా తన పళ్ళు తను తినదు. తను తినేటటువంటి ఒకే ఒక జీవి భూగోళం మొత్తం మీద ఎవరు తెలుసా, మనిషి. ఇది నా కష్టం, ఇది నా ఇల్లు, ఇది నా పొలం, ఇది నా కులం, ఇది నా ఆస్తి, ఇది నా అంతస్తు అని సగర్వంగా చెప్పుకొని ఆ ఐసు ముక్కను చూసారా, ఇంత ఉన్న ఐసు ముక్కని జన్మకి ఇంత 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 చేసి అది అక్కడ ఆ పోల్స్లో ఉంటాయి కదా, అట్లా ఆ 2 ధృవాలు అంటాం కదా, అక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద ఐస్ కొండలు ఉంటాయి. ఎప్పుడు కరుగుతాయి అవి? ఈ చిన్న ఐస్ ముక్క కరిగించుకోరా అని చెప్పిస్తే ఆ పెద్ద పెద్ద ఐస్ కొండలాగా చేసుకుని కరుగుతాయి. అసలు అది కరిగితే జలప్రళయం వస్తుంది. అక్కడ తీసుకుంటామా ప్రతి జన్మ. యోగం దాని గురించి కాదండి. ఆ పెద్ద ఐస్ కొండను పట్టుకొచ్చి క్రమంగా చిన్నగా అయిపోయి ఐస్ అంతా కరిగి ఆ ఐస్ ఏ నీళ్ళలోంచి అయితే ఐస్ కట్టుకుందో మళ్ళా ఆ ఐస్ గడ్డ అంతా కరిగి ఆ నీళ్ళలాగా అయిపోవడం చూసారా, అది యోగం అంటే. మన జీవితం ఎంత సింపుల్గా ఉంటే అంత వేగంగా యోగం వస్తుందండి. ఎంత ఆడంబరాలకు దూరంగా ఉంటే అంత వేగంగా యోగం వస్తుందండి. మనసులో ఉన్నటువంటి పెద్ద లిస్ట్ ఉంది, ఆ క్రమంగా తగ్గి కొలితే మనకు యోగం వస్తుందండి. అంటే వీడు ఎక్కడి నుంచి అయితే సృష్టి మొత్తం దిగొచ్చిందో వాడు మనలో కేంద్రంగా ఉంటే వాడు మనం ఏమన్నా జీవుడు అంటున్నాం, జీవాత్మ అంటున్నాం. వాడు ఈ శరీరాన్ని తీసుకున్నాడు. ఈ శరీరం మంది అవునా కదా, మంది కాదు. మందైతే మనం చెప్పినట్టుగా వినాలిగా. మన తలనొప్పి ఎందుకు రావాలి, పొట్టనొప్పి ఎందుకు రావాలి, బాధలు ఎందుకు రావాలి, అనారోగ్యాలు ఎందుకు రావాలి? అది మంద కాదు. మందైతే మనం చెప్పినట్టు వినాలి కదా, వింటుంది అది. ఆ జీవుడు శరీరాన్ని తెచ్చుకున్నాడు, మనం ఆ ఇంట్లో అద్దెకుంటున్నాం. అర్థమవుతుందా? మనం ఇంట్లో అద్దెకుంటున్నాం. ఎవరన్నా మనకి ఇల్లు అద్దెకిస్తే ఇల్లు ఖాళీ చేసేటప్పుడు సరిగ్గా ఇవ్వాలి, అక్కర్లేదు వాళ్ళకి. సరిగ్గా ఇవ్వకపోతే పక్కింటోడు మనకు అద్దెకి ఇవ్వడం. మళ్ళీ ఆ ఇంట్లో ఉన్నారండి, ఇల్లు చెడగొట్టి వెళ్ళారండి అంటే ఎవరు అద్దెకి ఇవ్వరు. నేను చిన్న టీచింగ్ ఇవ్వట్లేదు మీకు. ఈ టీచింగ్ అర్థమేంటి తెలుసా? ఒక జీవి గర్భంలో పడినప్పుడు చుట్టూరా ఉండే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాల్లోంచి అణువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సహాయపడి ఈ జీవి చిన్న ఒక బుద్ధిబుద్ధప్రాయంగా ఒక బుడగలాగా ఉండేటటువంటి చిన్నవాడు చుట్టూరా ఉండేటటువంటి పంచభూతాలన్నింటినీ తీసుకుని ఆ పంచభూతాల సహాయంతో శరీర నిర్మాణం జరుగుతుంది. శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళా మా శరీరం దగ్ధమైపోయిన తర్వాత మళ్ళీ ఏ అణువులైతే పంచభూతాల్లోంచి వచ్చి శరీరం కట్టుకోబడ్డాయో అవన్నీ కూడా పంచభూతాల్లోకి మళ్ళీ వెళ్ళిపోతాయి. అందుకే భారతీయ విధాల్లో మనం చనిపోయిన తర్వాత మనం కాలుస్తాం. కొంతమంది మాత్రమే సమాధి చేస్తారు, కానీ
ఎక్కువ భాగం మనం ఎందుకు కాలుస్తాం డెడ్ బాడీని. ఎందుకు తెలుసా? చాలా వేగంగా పంచభూతాల్లో కలిసిపోవాలని. అదే మీరు భూమిలో పెడితే ఆ భూమిలో పంచభూతాల్లో కావడానికి చాలా కాలం పడుతుంది. దట్ ఈస్ ది సైన్స్ బిహైండ్ ఇట్. అందువల్ల ఈ మనం కుళ్ళిపోయిన అణువులన్నీ మనం వదిలిపెట్టాము అక్కడ పంచభూతాల్లోకి. ఏమవుతుంది సార్, నెక్స్ట్ శరీరం మళ్ళీ వీడు వచ్చే శరీరం కట్టినప్పటికీ పూర్వజన్మలో వీడికి చాలా మంచి పంచభూతాలు ఇచ్చాం, మనం మంచి అణువులు ఇచ్చాం. వీడి కొళ్ళబెట్టి జబ్బులతో కొళ్ళబెట్టి వదిలేయని చెప్పేస్తే వాడు చిన్నపిల్లలప్పటి నుంచి వాళ్ళు పేషెంట్లు కనపడతారు. అది కర్మబంధం అంటే. మనకు వచ్చే జన్మ ఉంది చూసారా, అది ఆత్మబంధంతో కానీ యోగ బంధంతో రావాలి తప్ప అది కర్మబంధంతో శరీరం రాకూడదు. అందుకు ధ్యానం. దేన్ని ధ్యానం చేయాలంటే ఏది నశించదో, దేనికి పుట్టుక లేదో, దేనికి చావు లేదో, దేనికి ఆది అంతం లేదో, ఏది ఉంటే ఇంక ఏది అక్కర్లేనటువంటి స్థితిలో మనం ఉంటాము, దాన్ని ధ్యానం చేయాలి. రంగు రుచి వాసన లేవు, దానికి ఆకారం లేదు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? శస్త్రాలతో అది ఖండించబడదు, నీళ్ళలో తడవదు, అగ్నిలో దహించబడదు. దాన్ని ధ్యానం చేయాలి. చిక్కుతుంది ఆ ధ్యానం. దాన్ని చిక్కించుకోవడానికే ఆ 2 తలుపులు ఉంటాయి అక్కడ. ఆ 2 తలుపులు ఎలాంటివి తెలుసా? గరుడ పక్షికి 2 రెక్కల్లాగా. గరుడ పక్షి అంటే తెలుసు కదా, గెద్ద. 2 రెక్కలు ఉంటాయి. గెద్ద అంటే మనం మామూలుగా అనుకుంటాం, ఇప్పుడు గెద్దలు కనిపించట్లేదు అనుకోండి, వేరే విషయం అది. కానీ మనం ఏం చెప్పారు? గరుత్మంతుడు అని చెప్పారు. ఆ గరుత్మంతుడికి పెద్ద 2 రెక్కలు ఉంటాయి. దానిపైన ఎవరు కూర్చుంటారు? విష్ణుమూర్తి కూర్చుంటాడు. గరుత్మంతుడు విష్ణుమూర్తిని అడిగాట. గరుత్మంతుడు విష్ణుమూర్తిని అడిగాడు, నీకే వరం కావాలని. బాగా అర్థం చేస్తున్నారా? విష్ణుమూర్తి అడగలే, గరుత్మంతుడు విష్ణుమూర్తిని, ఓ విష్ణువు నీకు ఏ వరం కావాలి కోరుకొని అడిగాడు. గరుత్మంతుడు అంటే చిన్న విషయం కాదు. మీకు చక్క ఊర్లో పెద్ద గరుత్మంతుడు ఉన్నాడు ఇక్కడ. అది చూసి చెప్పా మా వాళ్ళకి, ఇలా కనిపిస్తాడండి గరుత్మంతుడు. యోగంలోకి ముందుకు వెళ్ళాలి అంటే 2 ఉన్నారు, వాయుపుత్రులు వాళ్ళు. గరుత్మంతుడు, ఇంకొకడైన ఎవరు? ఆంజనేయుడు. ఉత్తిన ఆంజనేయుడు ప్రదర్శనలు చేసేసి భూత ప్రేత పిశాచ ఢామ్ ధూమ్ అంటే కుదరదు. ఆంజనేయ స్వామి మహాయోగి ఆయన, అనేక శాస్త్రాలు చదువుకున్నటువంటి ఆయన, వాయుపుత్రుడు, వ్యాపనం చెందేటటువంటి వాడు. మనం ఏ స్థితిలో ఇప్పుడు ఉన్నామో, యోగంలో కానీ జీవితంలో కానీ ఏదైనా సరే, ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిలోంచి మనల్ని ఉద్ధరించి తీసుకెళ్లేటటువంటి వాళ్ళే వాళ్ళిద్దరూ. ఎవరు? ఆంజనేయుడు, గరుత్మంతుడు. అందుకే రాముడు ఆ ఉంగరాన్ని, ఆ చూడమణిని ఆంజనేయుడికి ఇచ్చాడు. ఆ సీతమ్మవారు ఎక్కడున్నారు? లంకలో ఉన్నారు. లంక ఎక్కడ ఉంటుంది? మూలాధారం దగ్గర ఉంటుంది, దక్షిణాన్ని ఉంటుంది. లంక ఎక్కడ ఉంటుంది? దక్షిణ లంక ఎక్కడ ఉంటుందండి? సౌత్లో ఉంటుంది. సౌత్ అంటే మన మూలాధారం, వెన్నుముక కింద భాగం. నార్త్ ఇండియా కదా మనకి, రాముడు అయోధ్య. నార్త్ అంటే ఇది ఏంటిది? సహస్రారం. మూలాధారం దగ్గర ప్రకృతి ఉంటుంది, సహస్రారం దగ్గర పురుషుడు ఉంటాడు. ఈ ప్రకృతి పురుషుతాలు కలయికే అది కైలాసం అనండి, వైకుంఠం అనండి. ప్రకృతి పురుషుడు 2 కలిస్తే అదే యోగం. కలిపింది ఎవరండి? ఆంజనేయుడు. ఆయన కింద లోకాల్లోకి వెళ్ళి, లంక కింద లోకాల్లోకి వెళ్ళి అమ్మవారి తాలూకు జాడ తెలుసుకుని పై లోకాల్లోకి వచ్చి రామ అక్కడ ఉందని తెలిస్తే అప్పుడు పురుషుడు దిగొచ్చి మళ్ళా ప్రకృతిని తనలోకి లీనం చేసుకున్నాడు, తనలోకి తీసుకెళ్ళాడు. యోగ రహస్యం అది. ధ్యానం అంతా అక్కడే ఉంటుంది, సాధన అంతా అక్కడే ఉంటుంది. ఆంజనేయుడు అక్కడే ఉంటాడు. సో గరుత్మంతుడు, ఆంజనేయుడు వాళ్ళు వాయుపుత్రులు. అందుకు మనం ఏం చేస్తామని తెలుసా? ఆ గరుత్మంతుడికి 2 రెక్కలు ఉంటాయి. సో
హం హం సోహం హంసస్సోహం సోహం హంసస్సోహం హంసస్సోహం పెద్ద మంత్రం అంతా ఉంటుంది. అది మనకు అక్కర్లేదు ప్రస్తుతం. మీరు మనం అందరూ చేసే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటాం చూసారా, అది గరుకు ముద్రేనండి. ఆ 2 రెక్కలు అవి, 2 ద్వారం, ఆ 2 తలుపులు, మా ద్వారం ముందు ఆ తలుపులు ఉంటాయి కదా, ఇదే ఫైనల్ అంటే అక్కడే కూర్చోవాలి. మనం ఏం చేస్తున్నాము, ఈ 2 శ్వాసలని పట్టుకుని ఆ 2 తలుపులు ఉన్నాయి కదా, నాక్ చేస్తున్నాం. ప్లీజ్ ఓపెన్ ది డోర్, ప్లీజ్ ఓపెన్ ది డోర్ అంటున్నాం మనం. తెరుచుకోవాలి. దానికి ఇదే సాధన. ఏ సాధన? శ్వాసల మీద ధ్యాస మాత్రమే సాధన. కరెక్ట్. మరి తలుపు దగ్గర కూర్చున్నా లోపుకి వెళ్దామా? అది కదా అప్పుడు నచ్చినాడు. అంటే ఇప్పుడు అడ్రస్ తెలిసింది, ఆ తలుపులు ఎలా ఓపెన్ అవుతాయో మరి తెలిసింది. ఆ లోపల ఏదో ఉండాలి కదా. తలుపు లోపలే సరిపోతుందా? లోపల చీకటిగా ఉంటుంది, ఈ కన్ను ఆ వెలుగుని చూడలేదు కదా. నేను కథ చెప్పనా? ఇది కథ చెప్పి యోగం చెప్పడం అనేటటువంటిది ఒక టెక్నిక్. అది జీసస్ ఫాలో అయ్యాడు, అది మా ఋషులు అందరూ ఫాలో అయ్యారు, ఉపనిషత్తులు ఫాలో అయినాయి. ఆ సరైన కథ దొరకాలి మనకి. మీకు తెలిసిన కదే అని అనుకుంటున్నారు. చిన్నప్పుడు వినుంటారు. శరీరంలో చాలా అవయవాలు, చాలా భాగాలు ఉన్నాయి. అవన్నీ మీటింగ్ పెట్టుకుని నాకన్నా మీరు గొప్ప, ఎన్ని గంటలకు ఫుడ్ అండి, ఇన్ని చెప్పినా ఫుడ్ కావాలి కదా, ఎన్ని గంటలు కాపాలి. అప్పుడు దాకా జగన్ డయాబెటిక్స్ ఎవరు ఉంటే కష్టం, వాళ్ళు వెళ్ళిపోమని చెప్పాలి. ఓకే, చిన్న కథ చెప్తా. ఎవరన్నా ఆకలి ఎక్కువ వేసినా, డయాబెటిక్స్ ఎవరన్నా ఉన్నా, మీరు ఏమీ ఓవర్ పడకుండా ముందేళ్ళు శుభ్రంగా భోజనం చేసండి. మిగతా వాళ్ళందరూ ఉంటారు. యోగం అక్కర్లా, యోగం కావాలనుకుంటే భోజనం చేయండి, యోగం అక్కర్లేకుంటే కూర్చోండి. ఒక కథ చెప్తా మీకు, మంచి కథ చెప్తా. అన్ని అవయవ భాగాలు ఒక మీటింగ్ పెట్టుకున్నాయటండి. మేం గొప్ప అని పొట్లాడుకుంటుంటే కాళ్ళు అన్నాయట, ఏంది నా మొక్క మీరు చెప్తారు, మేము ఉంటే కదా నిలబెట్టి సరే నిలబడేది, ఈ కాళ్ళు లేకపోతే మీకు ఏముంటుంది, మీకు గొప్ప అని చెప్పాడు. అది నేను పనిచేయడం మానే అన్నట్టు. కాళ్ళు పనిచేయడం మానేసాయి. వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళారు. పెద్దానికి పత్రం ఉంటుంది కదా, చేతులు అన్నాయట, అసలు నేను అన్నం తినాలా, నేను పనులు చేయాలి, ఈయన చేయకపోతే ఎట్లా కుదురుతుంది, అసలు జీవితం ఉంటుందా అన్నట్టు. పనిచేయడం మానేది కాదు, మానే అన్నట్టు. మానేసాడు. ఎవడో అన్నం తినిపించాడు. రకరకాలు ఉంటాయి కదా. అట్లాగే ప్రతి కళ్ళు కనిపించకపోతే, అసలు అన్నింటిలోకి నయనం ప్రధానం అన్నారు కదా, కళ్ళు పోతే నేనేం చేస్తా అన్నాడు. చూడడం మానే, గుడ్డలంతా బతకలేదు ప్రపంచంలో, ఎంతమంది బ్లైండ్ బతుకుతున్నారు వాళ్ళు. మానే కళ్ళు కనిపించి ఆగిపోయినాయట. ఆగిపోయిన తర్వాత ఆయన జీవితం నడుస్తుందట. ఎవడు చేయబోతున్నాడు నడిపిస్తున్నాడు. అందరికీ ఏం అర్థమైంది, మా వల్ల ఉపయోగం ఉంది కానీ మేము లేకపోయినా కూడా అందరూ బతుకుతున్నారు, లెంపలు వేసుకుని మేమందరూ విత్డ్రా అవుతున్నాం అన్నట్టు. స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసామన్నట్టు. ఇప్పుడు గుండెకాయ అంతట నేను ఆగిపోయి చూస్తా అందట. అయితే ఆగిపోయి చూడన్నట్ట. అది ఆగిపోదాం ప్రయత్నం చేసిందట, ఆగట్లేదట. ప్రయత్నం చేసింది, ఆగింది. అన్ని అవయవాలు కూడా గబ కొట్టుకుని మంది లంగ్స్ పని చేయట్లేదు, రక్తప్రసరణ ఆగిపోతుంది అంటే గుడికాయ నవ్వుతుందట. చూసారా, ఐ ఆమ్ ది కింగ్ అందట. ఐ ఆమ్ ది కింగ్ అంటే వాడు ఆయన ఊరుకుంటాడా? శ్రీకృష్ణుడు కదా, శ్రీకృష్ణుడు లెక్కేది తెలుసా, ఈ సృష్టి మొత్తం మీద ఏదైతే చాలా ఫైనెస్ట్ థింగ్ ఉంటుందో అని ఏమంటాడు, అది నేనే అంటాడు. శ్రీకృష్ణుడు లెక్కేది తెలుసా, ప్రపంచంలో అన్నిటికన్నా చాలా విలువైనది ఏదైతే ఉంటుందో అదేమంటాడు, నేనే అంటాడు. నేనే అంటే ఆయనే అని కాదు, ఈ నేను అని. ఆయన కోపం వచ్చింది. అంటే గుండె కొట్టుకుంటూ ఆగిపోతే సృష్టి ఆగిపోతుందా, ఆ చూడు ఎలా ఆగుతుందో అని. గుండెకి కొట్టుకునే లక్షణం ఉంది కానీ కొట్టుకునే శక్తి లేదు దానికి. వెనక్కి ఏదో ఉండాలి.
గుండె కొట్టుకోవడానికి ఏదో ఒకటి వెనకాల ఉండాలి, శ్వాసలు పీల్చుకోవడానికి వెనక ఏదో ఉండాలి కదా. మాట్లాడడానికి నోరున్న పెద్దవాడు మాట్లాడగలుగుతున్నాడా? ఏదో ఉండాలి. కన్ను చూస్తుంది, కన్ను గుడ్డుంటే సరిపోతుందా? మరి బ్లైండ్ వాళ్ళకి కూడా గుడ్లు ఉంటాయి కదా, చూడగలుగుతుందా? అంటే కన్ను చూస్తున్నా, చెవి వింటున్నా, శ్వాసలు కొట్టుకుంటున్నా, ఉచ్ఛ్వాస శ్వాస జరుగుతున్నా, గుండె కొట్టుకుంటున్నా, లయబద్ధంగా కొట్టుకుంటున్నా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నా, ఎక్కడ పక్క వెళ్ళకుండా కదా. సూర్యుడు తిరుగుతున్నా ఆయనే తిరుగుతుంటాడు కదా, ఇంత స్పీడ్లో తిరగడు. ఈ సృష్టి మొత్తం అలా నడుస్తుంది ఒక బ్యాలెన్స్డ్గా, అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అదే మనలో కూడా ఉంటుంది కదా. అది లేనిదే ఇది నడవదు, అది నడవదు. అందుకే దీన్ని ఏమంటాం మనం? పిండాండము అంటాం. దాన్ని ఏమంటాం మనం? బ్రహ్మాండము అంటాం. యోగం అంటే ఒక డెఫినేషన్ చెప్పనా? అండాండ పిండాండ సమన్వయము. ఇట్లా యోగానికి కొన్ని వందల డెఫినేషన్స్ చెప్పచ్చు. సో ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ దాని మీద శ్వాసల మీద ధ్యాస పెడుతున్నప్పుడు నెక్స్ట్ డోర్ ఒకటి ఉంది. ఆ డోర్ ఏంటి తెలుసా? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను మనలో ఎవడు చేస్తున్నాడు, అది పాయింట్ ఇక్కడ. ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనలో ఎవడు చేస్తున్నాడు? గుండె కొట్టుకుంటుంది అంటే ఆ గుండె కొట్టుకునేలాగా ఎవడు చేస్తున్నాడు? వాక్కు పుడుతుంది అంటే ఈ వాక్కు ఏ కేంద్రం నుంచి పుడుతుంది? ఇంకా మన గ్రూప్లో ఓంకారం ఎక్కువ ప్రాక్టీస్ లేదు, కానీ మామూలుగా భారతీయ విధానంలో మనం ఓంకారం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం. మొట్టమొదటి ఏం చేసినా ఓంకారం చేసి చేస్తాం. ఓం అని చేస్తాం. రోజుకి కొన్ని వందల ఓంకారాలు చేసేవాళ్ళు. అసలు ఓంకారాన్ని మాత్రమే సాధన. ఎలాగైతే మనం శ్వాసలపైన ధ్యాసాన్ని పెట్టుకుని చేస్తున్నామో అట్లా కేవలం ఓంకారాన్ని మాత్రమే ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు, సాధన చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు ఏది చేసినా అక్కడికే వెళ్తారు. శ్వాసల మీద ధ్యాస చేసినా, ఓంకారం చేసినా, మరొకటి చేసినా అది అక్కడికే వెళ్తారు. నదులన్నీ ఎక్కడికి వెళ్తాయి? లోకే వెళ్ళాలి, ఎక్కడికి పోలేవు. సముద్రం ఏమైనా పొంగిపోతుందా? నదులన్నీ వెళ్ళిపోతాయి. వేసవకాలంలో నదులు వెళ్ళకపోతే సముద్రం ఏమైనా కుంగిపోతుందా? అలాగే ఉంటుంది. అది యోగి లక్షణం. అది యోగికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సముద్రమే. అన్ని నదులు రకరకాల రంగుల్లో ఉంటాయి, రకరకాల రుచి ఉంటుంది. ఆ నదులకి రకరకాల లక్షణాలు ఉంటాయి. ఒకసారి ఉధృతంగా వెళ్ళిపోతాయి సముద్రంలోకి, ఒకసారి అసలు కలవు. వేసవకాలంలో నీళ్ళు ఉండవు. అయినా సముద్రం లాగానే ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడు సముద్రాన్ని లాగా ఉండు సుమా అని చెప్పాడు భగవద్గీతలో. ఎంచేత ఎక్కువ నీళ్ళు వస్తే అది పొంగిపోదు, నీళ్ళు రాకపోతే అది కుంగిపోదు. ఎప్పుడూ దాని బ్యాలెన్స్ అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది, తన లక్షణాన్ని అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. యోగి కూడా పరిసరాలకు కానీ, పరిస్థితులకు కానీ, శీతోష్ణ సుఖదుఖాలకు కానీ, ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా అప్ అండ్ డౌన్స్లో ఏదైనా సరే యోగి తనలాగే తను ఉంటాడు తప్ప వేరే రూపాన్ని తీసుకోడు. శ్రీకృష్ణుడు ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక గుడ్డ ఉంటుంది కదా, క్లాత్ ఉంటుంది, వస్త్రం ఉంటుంది. వస్త్రంలో ఇంగు కట్టారనుకోండి మీరు, ఆ వస్త్రం ఇంగు తీసి పైన పారేసినా ఆ వస్త్రం ఇంగు వాసన వేస్తూ ఉంటుంది. ఇదే వస్త్రాన్ని అగ్గిలో పడేశారు, ఈ వస్త్రం ఏమవుతుంది? అగ్నిగా మారిపోతుంది. కాళ్ళు అగ్ని, ఆ చేంజ్ మీరు గమనించాలి. వస్త్రం కాలిపోతే కరెక్ట్ కాదు. ఆ వస్త్రం ఏమవుతుంది? అగ్ని కలిసిపోతుంది, అగ్నిగా మారిపోతుంది. శ్రీకృష్ణుడు అలా ఉండమని చెప్తారు. వస్త్రాన్ని కడితే ఇంకో వాసన వస్తూనే ఉంటుంది. ఈ వాసనలు నువ్వు జీవుడికి అంటిస్తే వాడికి అంటుకోకపోయినా ఆ వాసనలు నీతో పాటు ఉంటాయి. వచ్చే జన్మలో ఏమవుతుంది? ఆ వాసనలతోనే మళ్ళా పుట్టాల్సి వస్తుంది. అట్లా ఇంగు కట్టిన గుడ్డలాగా ఆ వాసనలన్నీ జీవుడికి అంటించి ఆయనకే అంటుకోవు, నువ్వు అంటిస్తావు. నువ్వు ముచ్చట పడితే ఆయన ఎందుకు కాదంటాడు.
ఆయన ఎందుకు కదంటాడు? ఆ వాసనతో మళ్ళీ పుడతావురా, అట్లా కాదు, అగ్నిలో వేయి ఆ గుడ్డని, ఏమవుతుంది అది? అగ్ని తన రూపాన్ని మార్చుకోదు. అందుకే మనం యజ్ఞం చేస్తాం. మనం మిగతా పంచభూతాల్లో మిగతా 4టికి లక్షణం ఉంటుంది, దానికి ఒక లక్షణం ఉంటుంది. అగ్ని లక్షణం ఏంటి తెలుసా? అగ్నిలో ఏ వేసినా సరే అగ్నిగా మారాలి అది. అందుకే తాం అగ్నివర్ణం తపసా జ్వలంతి అని దుర్గాదేవిని మనం ప్రార్థిస్తున్నాం. దుర్గాదేవి మంత్రం అది. తాం అగ్నివర్ణం తపసా జ్వలంతి. అగ్నివర్ణంతో కూడినటువంటి మహాతల్లి, నువ్వు తపస్సుతో నువ్వు ఏమిస్తావు? జ్వలిస్తావు. తపస్సు అంటే మనకు ధ్యానమే. తపస్సు దాని నెక్స్ట్ స్టెప్. మనం ధ్యానం దగ్గర ఉన్నాం, తపస్సు దానికి నెక్స్ట్ స్టెప్. అగ్నితో జ్వలిస్తుంది తపస్సు అని, అగ్నితో జ్వలిస్తుంది అమ్మవారు అంటే ధ్యానంతో మనం జ్వలిస్తామని అనుకోవాలి. అగ్ని స్వరూపంగా ఉండాలనుకోవాలి, సముద్రంగా ఉండాలనుకోవాలి. ఈ రహస్యాలు ఎక్కడున్నాయో తెలుసా మీకు? పతంజలి యోగ సూత్రాలు ఈ రహస్యాలు ఉంటాయి. దేన్ని ధ్యానం చేస్తే వాళ్ళు ఏమవుతారు? మనం అన్నిటిని ధ్యానం చేయం. మన మార్గంలో ఆ ధ్యానాలన్నీ మంచి మన ధ్యానం వల్ల అవడేంటి, మనం వయా వెళ్ళట్లే, మనం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. శ్రీకృష్ణ ఏం చేస్తారు తెలుసా? భగవద్గీతలో చాలామంది దేవతలను ప్రార్థిస్తారు, చాలామంది దేవతలను కొలుస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఆ దేవతల లోకాలు చేరుకుంటారు. దేవతలు ఎవరు? నా దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు కూడా నా దగ్గర రావాలి. మీరందరూ దేవతలను ప్రార్థన చేస్తే, మిగతా చేస్తూ ఉంటే మీ దేవతల లోకాలకు వెళ్తారు. అయినా నా దగ్గరకు వస్తారు తర్వాత వాళ్ళు మీరు కలిసి. అది ఎందుకు రాకోవాలా? డైరెక్ట్గా నన్నే ధ్యానం చేయొచ్చు కదా, నా దగ్గరికి వస్తారు కదా అంటాడు. నా దగ్గరికి అంటే కృష్ణుడి దగ్గర కదా, ఎవరి దగ్గరికి? ఈ నేను అనే దాని దగ్గరికి. ఈ శ్వాసలతో కూడిన ధ్యానం అక్కడ తీసుకెళ్తుంది. నాకు ఆకండి. ఈ శ్వాసలు ఎవరు చేస్తున్నారు? లోపల ఈ ఓంకారం ఎక్కడి నుంచి పుడుతున్నది? హృదయ స్పందన లోపల వాడు ఎవరు చేస్తున్నాడు? దాన్నే రమణ మహర్షి ఉపదేశం చేయండి అని అడిగితే ఏం చెప్పారు ఆయన? ఊరకుండప్ప అన్నట్టు. ఊరకుండప్ప అంటే అర్థం ఏంటి? నోరు మూసుకుని ఉండు. మళ్ళీ రిలేట్, నెక్స్ట్ రిలేట్. స్వామి ఉపదేశం ఊరకుండప్ప అన్నట్టు. ఏంటి స్వామి? మళ్ళీ రిలేట్. వెళ్ళిన తర్వాత స్వామి ఉపదేశం అన్నట్టు, ఊరకుండప్ప అన్నట్టు. పక్కాడిని అరే ఇంట్లో ఎప్పుడైనా సరే ఉపదేశం చేయమంటే ఊరకుండప్ప అంటాడు. అంటే ఊరికే ఉండి అంటాడు. ఇంటికి వెళ్ళా కూర్చున్నాడు. ఇలా ఈయన సాగదు, కానీ రమణ మహర్షితో సాగదు, మనకి వ్యవహారం సాగదు. ఈ ఊరకుండప్ప అంటాడు. ఏంటి కూర్చుని, ఏంటి ఊరకుండప్ప అంటాడు కూర్చున్నాడు. కాసేపు పోయేటప్పటికి ఆయన స్థితి ఏ స్థితి అయిందంటే ఆయన సైలెన్స్లోకి వెళ్ళిపోయాడు. మనసులో ఏమైంది? ఊరుకుంది. ఆయనకి నా మొహం ధ్యానం ఎందుకు ఎక్క? ధ్యానం అంటేనే మనసు ఊరుకుంటాం కదా. ఆయన కళ్ళు తెరిచిన తర్వాత ప్రశాంతంగా ఉంది స్థితి. ప్రపంచం మాకు చూశాడు, అంతా వెలుగే కనిపిస్తుంది. ఆయనకి ఏం కనిపించలా. లోపల తెలియనటువంటి అనిపించిన ఒక ఆనందం లోపల ఉంది. దానికి కారణం లేదు. కారణంతో ఉన్న సుఖం ఆనందం ఖచ్చితంగా దుఃఖంలోకే తీసుకెళ్తారు. నిష్కారణమ హరిభజన చేయుచుందురు అన్న మునీశ్వర్లు అందరూ ఏం చేస్తారు? నిష్కారణమా హరిభజన చేయుచుందురు. దానికి కారణం ఏం లేదు. అదేండి మీకు నిష్కారణం హరిభజన చేయుచున్నాడు. అంచేత ఏంటంటే కారణంతో ఆనందం ఉంటే, కారణంతో ఆనందం కూడుకుని ఉంటే ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా ఆ కారణంతో దుఃఖం వస్తుంది. ఈయన చాలా ఆనందంగా ఉన్నాడు, చూశాడు. మళ్ళీ వెళ్ళాడు రమణ మహర్షి దగ్గరికి. ఆయన నవ్వారు. ఆయన ముందు కూర్చోడు. అంతే ఆయన మాట్లాడా బయట మాట్లాడు. దీన్ని మన శాస్త్రంలో దక్షిణామూర్తి సాంప్రదాయం అంటారు. గురువు ఆయన కూర్చోంటాడు, శిష్యుడు కూర్చుని ఉంటాడు. ఆయనే చెప్పడు, ఈయన అడగడు. ఈయన ప్రశ్నలు వస్తాయి, ఆయన పక్క చూస్తాడు, ఆయన నవ్వుతాడు, ఈయన నవ్వుతాడు. ఆ ప్రశ్న పోతుంది, మళ్ళీ ఒక ప్రశ్న పుడుతుంది, మనసులో ప్రశ్న పుడుతుంది. గురువు పక్క చూస్తాడు, ఆయన నవ్వుతాడు, ఈయన నవ్వుతాడు, ప్రశ్న పోతుంది. యోగంలో ఇన్ని స్థితులు ఉంటాయి, యోగంలో ఇన్ని స్థాయిలు ఉంటాయి.
ఒక గురు సాంప్రదాయంలో ఒక మార్గంలో ఒక రకమైన సాధన మార్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫైనల్గా ఏంటి, చిత్తవృత్తి నిరోధ, చిత్తం అనేటటువంటి వృత్తులు నిరోధం జరగాలి. సో ఈ మనస్సు ప్రశాంతంగా ఉండదు కాబట్టి రకరకాల కార్యక్రమాలు చేస్తుంటుంది, రకరకాల ఆలోచనలు చేస్తుంటుంది కాబట్టి ధ్యానంలో కూర్చొని ఎక్కడికో పోతూ ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి పెట్టుకోవద్దు. దాన్ని అంతకన్నా మంచి పని మీద అప్పగించు. ఆ రాక్షసుడు కలిగితే చెట్టుకి చెట్టు దగ్గర పని అప్పగించాడో అట్లా మనసుకి ఒక మంచి పని అప్పగించు, ఒక పని మీద పెట్టు అన్నారు. ఆ పని ఏంటి, శ్వాసల మీద ధ్యాస పెట్టేలాగా మనసుకి ట్రైనింగ్ ఇవ్వు. క్రమంగా మనస్సు పరి విధాలు పోకుండా ఆ శ్వాసల మీద మనసు పెడితే మనసుకి అదే పని, ఆ రాక్షసుడికి పనిలాగా. ఆ శ్వాసల మీద పెట్టగా ఏమవుతుందంటే మనం గమనించుకున్నట్లయితే శ్వాసల తాలూకు లయ అంటాం మీరు శృతి లయ అంటారు కదా డ్యాన్స్లో కానీ సంగీతంలో కానీ. ఆ శృతి లయ అనేటటువంటి ఎప్పుడైతే మన శ్వాసల మీద మనస్సు అనేది మనకి కుదిరిందో, నేను లయం అయిపోతుందని చెప్పట్లా, శ్వాసల మీద ధ్యాస కుదిరిందో, నేను లయం గురించి మాట్లాడట్లా, దాన్ని మనోలయం అంటారు, దాని గురించి నేను మాట్లాడట్లా, దాని తర్వాత స్థితి అది. ఆ శ్వాసల మీద అనేటువంటి ధ్యాస తన గురి కుదిరినప్పుడు ఈ శ్వాసలకి హృదయ స్పందనలకి ఒక లయ అనేది ఏర్పడదు. ఆ లయ ఏర్పడైనప్పుడే బీపీ లెవెల్స్ తగ్గాయి అంటారు. బీపీ తగ్గడం గురించి ధ్యానం చేయకూడదు. ధ్యానం చేస్తుంటే అప్రయత్నంగా బీపీ లెవెల్స్ తగ్గుతాయి, ఆ లయ కుదురుతుంది. ఆ లయ కుదరడమే బీపీ తగ్గింది అంటారు. అది కంటిన్యూ చేస్తూ ఉండాలి. బీపీ తగ్గడం గురించి చేస్తే బీపీ పెరుగుతుంది. ఇదే తెలుసా, మీరు దేని ధ్యానం చేస్తారు? కరెక్ట్. బీపీ తగ్గడం గురించి ధ్యానం చేస్తే బీపీ పెరిగి అది పెరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. ధ్యానం దేని గురించి మనం చేయకూడదు, ధ్యానం గురించి మాత్రమే మనం చేయాలి. ఇవాళ నేను మీకు యాడ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, మీరందరూ బాగా ధ్యానం చేసుకుంటున్నారు, చెప్పా కదా, నాకన్నా మీ అందరూ చాలా బాగా ధ్యానం చేసుకునేవాళ్ళే. నేను ఎక్కువ ధ్యానం చేయను. నేను స్విట్జర్లాండ్లో లెక్చరిస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం 6 మెడిటేషన్స్ కొత్త చెప్తూ ఉంటాను. 25 times వెళ్ళా. అంటే ఈ పాటికి ఎన్ని మెడిటేషన్ చెప్పి ఉండాలి నేను, నా లెక్కలు వీకు, ఏదైనా సరే 100-150 ధ్యానాలు చెప్పి ఉండాలి. ఆ జర్నీ అమ్మాయి అడిగింది, మీరు 150-100 ధ్యానాలు చెప్పారు కదా, మీకేం పని చేయాలని అడిగింది. అంటే మాకు ధ్యానం నిమిషం చేసినా కూడా టైం సరిపోవాలి కదా. అంటే ఎందుకు నీకు డౌట్ వచ్చింది అడిగా. మరి మా చెప్తున్నావు కదా నువ్వు చేయాలి కదా అంది. అలాంటి రూల్స్ ఏం లేవని చెప్పి, అట్లాంటి రూల్స్ ఏం లేవు, చెప్తే చేయాలి, రూల్ లేదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి అడిగి. చిన్న అమ్మాయి 25 years ఉంటాయి. ఈస్ట్ జర్మనీ అంటే కమ్యూనిస్ట్ కంట్రీ, అక్కడి నుంచి వచ్చింది అమ్మాయి స్విట్జర్లాండ్కి. నిజం చెప్పమంటావు అబద్ధం చెప్పమంటావు అని అడిగా. నిజమే చెప్పు అని. ఏ నిజం కావాలి అని అడిగా. నువ్వు అసలు ఇన్ని ధ్యానాలు చేస్తావా అని అడిగింది. నేను మళ్ళీ అడుగుతున్నాను, నిజం చెప్పమంటావు అబద్ధం చెప్పమంటావు, బీ ట్రూత్ఫుల్ అన్న. నిజమే చెప్పండి, అసలు నేను ధ్యానం చేయనని చెప్పి. ఇదే సవాలు చెప్పి, అసలు ధ్యానం చేయనని చెప్పి. మరి నాకేం చెప్తున్నావు అంది. నువ్వు అడిగావు కదా. స్విట్జర్లాండ్ ఇండియా నుంచి టికెట్ పట్టుకొచ్చి బిజినెస్ క్లాస్లో 2 లక్షలు ఉంటుంది, 2 లక్షల టికెట్ నాకు కొనిచ్చి ఇంతవరకు పిలిచిన తర్వాత అంతా ఏమీ లేదు, ఉన్నది ఒక్కడే అని చెప్పడానికి లెక్చర్ ఎందుకు? ఇప్పుడు మీకు రాసి చెప్పిన చెప్పడం వింటూ మొత్తం అంతా ఒక డ్రామా అండి. అది కృష్ణుడి చేతిలో ఉంటుంది ఫ్లూట్. ఆయన మనతో ఆడుకుంటుంటాడు కదా. ఎందుకు తెలుసా, తెలిస్తే చెప్పక్కర్లేదు, తెలియకపోతే చెప్పినా అర్థం కాదు. తెలిస్తే చెప్పక్కర్లేదండి, తెలియకపోతే చెప్పినా అర్థం కాదండి. ఎందుకు చెప్పడం అంటే సరదాగా చెప్పుకుందామండి, ఏదో ఒకటి చేయాలి కదా, చెప్తే అందరూ చెడిపోతారా? అందువల్ల సరదా చెప్తాను అనుకోండి. ధ్యానం అనేది అది దాని పద్ధతి వేరుగా ఉంటుంది. అది మన మీకు తెలుసా, బౌద్ధ సాంప్రదాయంలో వాళ్ళు కళ్ళు తెరుచుకొని ధ్యానం చేస్తారు, కళ్ళు మూసుకొని కాదు. మనం ఎంత కళ్ళు మూసుకుంటామో కళ్ళు తెరిస్తే అన్నీ కనిపిస్తుంటాయి.
ధ్యానం ఎట్లా కుదురుతుంది? వాడే చేస్తారు ప్రాక్టీస్. బౌద్ధ సాంప్రదాయంలో వాళ్ళు కళ్ళు తెరుచుకొని ధ్యానం చేస్తారు. ఎట్లా కుదురుతుందో మనకు తెలియదు. సో ధ్యానం అనేదానికి ఇది ఒక ఇది ఉండదు. మనం ఏ స్థాయిలో ఉండగా ఏ ధ్యానం మనకి కరెక్ట్గా సూట్ అవుతుందో, అంటే ఏ జబ్బుకి ఏ మందో అంటాం కదా మనం. తలనొప్పి మందు వేయాలి, పొట్టనొప్పి కొంచెం మందు వేయాలి, గుండెపు మందు వేయాలి తప్ప ఈ మందుకి ఈ జబ్బుకి ఆ మందు వేయం కదా. పరిణామ క్రమంలో మనం ఏ స్థితిలో ఉంటామో ఆ స్థితిలో ఏ ధ్యానం చేస్తే మనం ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి వెళ్తాం. అది మనం నచ్చుతుందే చేయాలి, మనం దాన్ని వదిలిపెట్టకూడదు. అది నేను చెప్పలా, శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఎంత గొప్పదైనా సరే పరధర్మాన్ని నువ్వు ఆశ్రయించకు సుమా, అందులో కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. స్వధర్మాన్ని ఆశ్రయించు సుమా అని చెప్పాడు. స్వధర్మం చిన్నదైనా అదే నీకు శ్రేయస్సిస్తుంది తప్ప పరధర్మం ఆశ్రయించబోక అది ఎంత గొప్పదైనా అది నీది కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని గొప్ప ధ్యానాలు ఉన్నా, ఎన్ని గొప్ప మంత్రాలు ఉన్నా, ఎంత మహాత్ములు ఎంతమంది ఉన్నా సరే, మనం ఈ జన్మలో మన పరిణామ క్రమంలో మనం ఎక్కడ ఉన్నామో, ఏది మనం హృదయానికి గట్టిగా అత్తుకుంటుందో, ఏ గురువు మన హృదయంలో మనసులోకి దూరి మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నారో, ఏ గురువు వాక్యం మనకి వేదవాక్యంలాగా అనిపిస్తుందో, ఏ ధ్యానం మనకు కంఫర్టబుల్గా ఉందో దాన్నే మనం తీసుకోవాలా. పక్కవాడు ఎవడో వచ్చి చాలా గొప్పదంటే వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, వీ అప్రిషియేట్ అని చెప్పాలి తప్ప దాన్ని మన లైఫ్లో తెచ్చుకోకూడదు. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఎన్ని కథలు చెప్పినా మీ ట్రాక్లోంచి మిమ్మల్ని పక్కకి తీసుకెళ్లకుండా, ఏ ట్రాక్లో మీరు వెళ్తున్నారో ఆ ట్రాక్లో నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా, ఎన్ని కథలు చెప్పినా నేను చాలా జాగ్రత్తగా ఆ ట్రాక్ నేను మిమ్మల్ని పక్కకి తీసుకెళ్ళట్లేదు. సో మీరు చెప్పేది ఏంటంటే, శ్వాసతో కూడిన శ్వాసలపైన ధ్యాస అనేటటువంటిది డోర్ ఓపెనింగ్. అది వెనక నేను అనే ఒక ప్రజ్ఞ ఉంటుంది, దాన్ని నేను అంటాము. హుయామై అది రావణ మహర్షి జీవితం అంతా కూడా అదొక్కటే అంటే హుయామై, నేను ఎవరు, నేను ఎవరు. ఈ శ్వాసల మీద మీరు ధ్యాస పెట్టినప్పుడు మన అదృష్టం బాగుండి వెనక డోర్లోకి వెళితే, ఆ ఛాంబర్లోకి వెళ్ళగలిగితే ఆ నేను ఈ నేను అని తెలుస్తుంది. అది బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో మోసెస్కి తెలిసింది. మోసెస్ అందరినీ కింద కూర్చోబెట్టి, నేను కొండ మీదకి వెళ్ళి నేను భగవంతుని ప్రార్థించి వస్తాను, తెలుసుకొని వస్తాను, మీ అందరూ కింద కూర్చోబెట్టి చెప్పి కూర్చోబెడతారు. ఆయన కొండకి పైకి వెళ్తారు, చాలా కష్టపడి పైకి వెళ్తారు. ఓ గాడ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాడు. అక్కడ పెద్ద వెలుగు కనిపిస్తుంది. బైబిల్లో దాన్ని బర్నింగ్ బుష్ అంటారు. అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ కుదరక ఈ హీబ్రూలో నుంచి బర్నింగ్ బుష్ అంటారు. దానికి పెద్ద వెలుగు కనిపిస్తుంది, వెలుగు పుంజం కనిపిస్తుంది. అడుగుతాడు, ఓ గాడ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాడు. సమాధానం ఏంటి తెలుసా? ఐ ఆమ్ దట్, ఐ ఆమ్, ఐ ఆమ్ దట్, తత్, ఐ ఆమ్ సోహమస్మి బ్రహ్మాహమస్మి. ఎవడు చెప్పాడు? ఇంగ్లీష్లో చెప్పాడు ఆయన, హీబ్రూలో చెప్పాడు మోసెస్. ఐ ఆమ్ దట్, ఐ ఆమ్ అని చెప్పి కొన్ని కమెంట్స్ ఇస్తాడు. ఆ కమెంట్స్ కిందకి పట్టుకొచ్చి మోసెస్ అందరికీ చెప్తాడు. ఏ దేశంలో చెప్పినా, ఏ భాషలో చెప్పినా, ఏ కాలంలో చెప్పినా, ఏ మతంలో చెప్పినా ఇదే చెప్పాలా? ఇది కాక వేరే చెప్తే మనకు సంబంధం లేదు. అది తప్పు ఒప్పని మనం జడ్జ్ చేయాలా? ఈ నేను అనే దానికి తప్పించి ఎవరు ఏ చెప్పినా కూడా ఆ చెబితేనే యోగం గురించి చెప్పినట్టండి. ఐ ఆమ్ దట్, ఐ ఆమ్, దాని గురించే ఈ ధ్యానం. నేను మీకు రెండో డోర్ గురించి, నెక్స్ట్ డోర్ చెప్తున్నా మీకు. ఇందులోంచి అక్కడికి వెళ్ళాలి సుమా అని చెప్తున్నా. దానికి మనసులో భావన ఉండాలి. ఆ భావన అంటే ఏంటి? శ్వాసల మీద ధ్యాసతో కూడిన భావంతో పాటుగా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటటువంటి నిశ్వాసలు అనేటటువంటివి ఏ కేంద్రం నుంచి జరుగుతున్నాయి. ఇంగ్లీష్లో దీన్ని సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిఫ్యూగల్ సిస్టమ్ అంటారు. లోపు తీసుకునేది ఒకటి, బయటికి వదిలేది ఒకటి. మనలో పంచవాయువులు, 5 వాయువులు పనిచేస్తూ ఉంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాస 2 వాయువులే, ప్రాణము అపానము, ఇంకా 3 వాయువులు ఉంటాయి. ఈ 5 వాయువులు ఎవరిలో అయితే
సైమల్టేనియస్గా సక్రమంగా ఒక పద్ధతిలో పనిచేస్తుంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ మానసిక స్థితి బాగుంటుంది, వాళ్ళ సాధన బాగుంటుంది, వాళ్ళు సత్వగుణంలో ఉండగలుగుతారు. ఈ 5 వాయువుల్లో ఏ వాయువు తాలూకు బ్యాలెన్స్ తప్పినా కూడా అంతమేర వాళ్ళ తాలూకు మానసిక స్థితి కానీ ఆరోగ్య స్థితి కానీ మరొకటి కానీ ఆలోచన విధానం కానీ అంతమేర ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతుంది. ఆ పక్క ఈ పక్క తనిస్తుంది. లో బీపీ హై బీపీ లాగా ఏదో బీపీ ఉంది మొత్తం మీద, నార్మల్ మాత్రం కాదు. హై బీపీ లో బీపీ వేరే విషయం. అది మనకి రెండు సూత్రాలు ఏవి, మనకి గరుడ పక్షులకి 2 రెక్కల్లాగా ఉచ్ఛ్వాసము నిశ్వాసం. నేను మీకు చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఈ ఉచ్ఛ్వాసం మనలోంచి ఏ కేంద్రం నుంచి మొదలవుతున్నది, నిశ్వాసం మనలో నుంచి ఏ కేంద్రం నుంచి మొదలవుతుంది, ఆ కేంద్రాన్ని పట్టుకోగలరు. అప్పుడు నేను మనలో కూడా ఒక నేను ఉంది అనుకుంటున్నావే, ఆయనే చేస్తూ ఉంటాడు. ఆ జీవుడు అన్నాడు ఎవరైతే ఉన్నాడు ఆయనే చేస్తూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు? ఉచ్ఛ్వాసం ఆయనే చేస్తుంటాడు, నిశ్వాసం కూడా ఆయనే చేస్తూ ఉంటాడు. 5 ప్రాణాలు నడిపిస్తూ ఉంటాడు. మనం మధ్యలో వేలు పెడతాం కాబట్టి డిస్టర్బ్ అవుతాయి. ప్రకృతిలో మన తలకు సొంత ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి డిస్టర్బ్ అవుతుంది. ప్రాణాయామానికి కూడా అదే పరమావధి. ఎందుకు మన గ్రూప్లో ప్రాణాయామాలు ప్రత్యేకంగా చేయొద్దు అంటారంటే, అసలు ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనస్సు పెడితేనే చాలా క్రమంగా ఆ లయ అనేది ఏర్పడవుతుంది. ఆ లయ గురించే మనం ప్రాణాయామాలు చేస్తాం. అయితే ఇంకొక సైన్స్ ఉంది మనకి. ఆరోగ్యం కూడా మనకు ఉంది కదా, ఆరోగ్యం కూడా బాగుండాలి కదా. నా గొంతు బాగుంటే కదా, మైక్ బాగుంటే కదా నేను మాట్లాడతాను. నా గొంతు ఉంటే కదా మైక్లో నేను ఆరోగ్యతాను. ఆహారం జీర్ణం కావాలి కదా. ఇలాంటి చాలా అవసరాలు మనకు ఉన్నాయి కదా. వాటికి మన యోగులు ఏం చేశారంటే చాలా రకాల ప్రాణాయామాలు ఇచ్చారు. మనకి తప్పే లేదు వాటిలో. మందు వేసుకుంటున్నట్టు ధ్యానం మాత్రం ఇదే. సో ఒక పాయింట్ చెప్పాను నేను, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎవరు చేస్తున్నారు, హృదయం అనేది ఎవరి బ్యాక్గ్రౌండ్లో హృదయ స్పందనలు జరుగుతున్నాయి. హృదయం సొంతంగా కొట్టుకోలేదు. దీని మీద మనస్సు పెట్టాలి. ముందు మీ మైండ్కి ఒక ప్రోగ్రామ్ ఇచ్చారన్నమాట. అది గుర్తుంటే ఏమవుతుంది తెలుసా మీకు, మైండ్ అంటే ఏంటి తెలుసా మీకు, కామధేను అంటారు కదా, విన్నారు కదా మీరు. మన ఇంట్లో ఉంటే బాగుంది అనిపిస్తుంది మనకి. కామధేనువు, పెరట్లో కలపదరు ఒక మొక్క, ఇంట్లో కామధేనువు, ఆ 2 మన మైండే. మీరు ఏమనుకుంటే మీ మైండ్ మీకు అది ఇస్తుంది. అనవసరం నాకు తిట్టబోకండి. ఏదైనా క్లాసుల్లో కూర్చుని ఈ మైండ్ మన శత్రువు, మన విరోధి, ఆ మనసు రాక్షసుడు, వాటి దిక్కుమాల కోరికలన్నీ కోరుతాడు. నువ్వేం చేస్తావు? నువ్వు సన్నాసువా? మైండ్ దాని ఇష్టోచిగా పోతూ ఉంటే నువ్వు ఊరుకుంటున్నావంటే, ఎవరన్నా ఒక ఆఫీసర్ వచ్చి, ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఎవరో నా మాట వింటలేదండి అన్నారు అనుకోండి, మనం ఏం చేయాలి? మాట విన్నోడు జోన్ తీసేయాలా, విడి జోన్ తీసేయాలా? కింద వాళ్ళని, నీ కింద పనిచేసేవాళ్ళు నువ్వు కంట్రోల్ చేయకపోతే నువ్వెంత, నీ మొహం నువ్వేం బాసువి? నీ మనసు నీ మాట వినకపోతే నువ్వేం బాసువి? నీ మనసు నీ మాట వినాలి కదా. నా మనసు అంటున్నా అంటలేదా మనం? నా మనస్సు అంటున్నా అంటే మనసు మనం కాదు కదా. అదేదో ఉంది మనసు వేరే, లేకపోతే నా మనసు ఎందుకంటే నా చెయ్యి అంటున్నామండి. ఇక్కడ నా అంటే ఏంటి? ఇక్కడ నా కన్ను అంటున్నావు, నా ముక్కు అంటున్నావు. ఇక నా అంటే ఏంటి? నువ్వే బాసు నీ మనసుకి. నువ్వు తిరిగి ఉద్యోగం నీకు ఇచ్చేవారు, నువ్వు బాసురా, మనసు నీకు సెక్రటరీరా, పిఏని ఇచ్చానరా, నీకు కంప్యూటర్ ఇచ్చానరా, ఉపయోగించుకోరా అంటే నా మాట వింటలేదు అంటే ఎవరు కంప్లైంట్ చేస్తా? అది నువ్వు బాసురా, నేను అంటే అది బాసుది. నువ్వు బాసుగా ఉండరా బాబు అంటే సబార్డినేట్గా ఉంటా అంటావేంటి? నువ్వు ఉద్యోగం ఇచ్చే స్థితిలో నేను పెడితే సార్ ఉద్యోగం ఇప్పించాను సార్ అంటావేంటి? నిన్నే 10 మందికి ఉద్యోగాలు ఎవరా అంటే సార్ ఉద్యోగం ఇస్తారు సార్ అంటే అడుగుతావేంటి? యోగానికి లక్షణం అది. మీకు తెలుసా, భగవంతుడు భక్తుడికైనా భయపడ్డా కానీ ఎవరికి భయపడతాడు? యోగికి భయపడతాడు. అందుకే శ్రీకృష్ణుడు ఇప్పుడు 10 సార్లు చెప్తుంటారు కదా. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? యోగి భవార్జున అన్నాడు. పెద్ద భక్తుడు అయిపోవాల, యోగి భవార్జున, యోగి కానాడు. ఎందుకంటే
అది యోగమే, ప్రకృతి పురుషుల యోగం అది, జీవాత్మ పరమాత్మల సంయోగం అది. ఇంకా చెప్పాలంటే రాధాకృష్ణుల సంయోగం అది. సినిమాలో రాధాకృష్ణులు కాదు. రాధ అంటే ఏంటి తెలుసా? సృష్టి మొత్తం మీద హైయెస్ట్ సరెండరెన్స్, హైయెస్ట్ లవ్ ప్రిన్సిపల్ రాధ అంటే. మీకు వైకుంఠమే తెలుసు, మీకు వైకుంఠం కైలాసం వరకు మీరు వినుంటారు. ఇంకో లోకం ఉంటుంది, ఆ లోకం పేరు గోలోకం. అక్కడ క్వీన్ ఎవరు తెలుసా? గోలోకానికి ఎవరు తెలుసా? రాధ. ఈ వైకుంఠం కన్నా కైలాసం కన్నా పైన ఇంకో లోకం ఉంటుంది, గోలోకం అని. అన్నిటిలోకి హైయెస్ట్ ప్లేన్ అది. రాణి రాధ, చాలామంది కృష్ణులు ఉంటారు అక్కడ. ఆ లోకం అంతా కృష్ణుడుగా మనకు దిగొచ్చాడు కృష్ణుడు, గోపాలకృష్ణుడు అంటాం కదా, వేణు మాధవుడు అంటే. ఇలాంటి వాళ్ళు అక్కడ చాలామంది ఉంటారు ఆ గోలోకంలో. అందులో ఒక ఆయన దిగొచ్చాడు మన దగ్గరికి, రాధాకృష్ణుడు హైయెస్ట్. అందుకే రాధాకృష్ణుడు అనుకుంటాం మనం. ఉత్తి రాధాకృష్ణ సినిమాలో చీరలు ఎత్తుకుపోయి పాటలు పాడి అలా ఉండదు. రాధాకృష్ణుడు అంటే యోగానికి పరాకాష్ట. అదే శివపార్వతుల యోగానికి పరాకాష్ట. లంకలో నుంచి వచ్చినటువంటి సీత రాముడిని కలుసుకోవడం అంటే మూలాధారం ప్రకృతి అనే ప్రజ్ఞ అక్కడికి వెళ్ళి రాముడు అనేటువంటి పురుషుడిని కలుసుకోవడం, అన్ని యోగం అండి. నేను క్లోజ్ చేసే ముందు ఈ సెషను నేను మీకు ఒక రహస్యం చెప్తా. దాంపత్య జీవితం అనేటటువంటిది భారతదేశంలో ఎందుకు అంత గొప్పది తెలుసా? 3 దంపతులు ఉంటారు. మనం ముఖ్యంగా 3 దంపతులు ఎవరు? బ్రహ్మ, సరస్వతి, మధ్యలో మధ్య అని చెప్పా, వదిలేశారు పాపం మీరు. విష్ణు ఆయన చివరి కదా, అసలు మనవాడిని వదిలేశారు మీరు. విష్ణువు, లక్ష్మి. ఇక్కడ విచిత్రం తెలుసా? లక్ష్మీ విష్ణువు, లక్ష్మీనారాయణులు, శివపార్వతులు. అక్కడే శివుడు ముందుంటాడు, మిగతా చోట్ల ఉండు సరస్వతి, బ్రహ్మ. వీళ్ళు 3 మన దగ్గర ఉంటారండి. వాళ్ళ ప్లేస్ చెప్పనా? వాళ్ళ అడ్రస్ చెప్పనా? అడ్రస్ డోర్ కొట్టచ్చు కదా, అడ్రస్ తెలిస్తే. బ్రహ్మ, సరస్వతి. మాట వెనక భావం బ్రహ్మ, ఆ భావంలో సంకల్పం అనేది బ్రహ్మ, ఆ సంకల్పంలోంచి బయటకు వచ్చే వాక్కు సరస్వతి. సరస్వతి అనే వాక్కుకి టెక్నికల్ మీనింగ్ ఏంటి తెలుసా? ప్రవహించుట అనే దానికి సంస్కృతంలో సరస్వతి అంటారు. ఆ సరస్వతి అనే దానికి టెక్నికల్ మీనింగ్ ఏంటంటే ప్రవహించేది. ప్రవహించడానికి వెనకాల సంకల్పం ఉండాలి కదా. అది బ్రహ్మ, ఆయన సంకల్పంలోంచి వచ్చేది సరస్వతి. ఇది ఆవిడ స్థానం. అంటే ఇది అనుకోండి పోని, ఇదంటే బాగా అన్ని తింటుంటాం కదా, ఇది అనుకోండి పోని, కొంచెం కిందకి రండి. లక్ష్మీ నారాయణ, ఇది వైకుంఠం. లక్ష్మి అంచేత బ్రహ్మ నాలుగు మీద సరస్సు ఉంటుంది. విష్ణు హృదయం మీద ఎవరుంటారు? లక్ష్మి. అంటే వాళ్ళకి వేరే బెడ్ లేదు బాబు. అప్పటి నుంచి అన్యాయం జరుగుతుంది స్త్రీలకి. వాళ్ళకి వేరే మంచం, వేరే బెడ్, వేరే రూమ్ లేదు బాబు. అప్పటి నుంచి అన్యాయం జరుగుతుంది. ఎప్పటి నుంచి? ఆయన నాలుగు మీద ఉండాలి ఎప్పుడు ఈవిడి. వాడికి వేరే ఎంటిటీ లేదు పాపం వాడికి. నారాయణుడి హృదయం ఎక్కడుంటుంది? నారాయణకి ఎక్కడుంటుంది? వాడి హృదయం మీద ఉంటుంది. పైన ఉండడానికి వీళ్ళే. సినిమాలో చూపిస్తారు, ఇప్పుడు కాళ్ళు పడుతూ ఉంటుంది ఆ సినిమాల్లో. ఎప్పుడు సినిమాలు చూడండి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి కాళ్ళు పడుతూ ఉంటుంది. అది కాదు పురాణం. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. శివుడు పార్వతి అర్ధ అంటే ఏంటి? ఒకటే. రెండు ఇక్కడ లక్ష్మీనారాయణ కాదు, ఒకటే. ఒక హాఫ్ శివుడు, ఒక హాఫ్. ఇంతకన్నా మీ ధ్యానం ఏం కావాలండి? ఏది ఎక్కువ ఉంటారు కదా. అసలు ఇప్పుడు కొట్టుకుంటారండి ఎవరన్నా? ఇది తెలిస్తే మళ్ళీ మనం గుద్దుకోవాలి. ఎడమపక్క గుద్దుకుంటేనేమో పార్వతి ఆవిడ దెబ్బ తగ్గుతుంది, కుడిపక్క గుద్దుకుంటే ఈశ్వరుడు దెబ్బ తగ్గుతుంది. మీరు గుద్దుకుంటారా? కొట్టుకుంటారా? తిట్టుకుంటారా? అట్లాగా దాంపత్యాలు నడిస్తే యోగులు మన ఇంట్లో పుడతారు తప్ప, అట్లాంటి దాంపత్యం ఉంటే అప్పుడు యోగులు మన ఇంట్లో పుడతారు పిల్లల్లా. అట్లాంటి దాంపత్యం కాకపోతే నేను మీకు చెప్పకర్లా. చెప్పేది ఉంది.
ఇక్కడ పెళ్లి కాని పిల్లలు ఉన్నారో తెలియదు కానీ నాకు ఉంటే నేను మంచి ధ్యానం చెప్పుండేవాడిని. అసలు యోగం అండి 18 years 16 years 12 years నుంచి మొదలు పెట్టించాలండి. యోగంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు పెళ్లి చేయాలండి. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ మధ్య ఉండే దాంపత్యం చూసారా, అది యోగ దాంపత్యం అవుతుంది. అప్పుడు పుట్టే పిల్లలు డిఫరెంట్గా ఉంటారండి. దానికి ఒక ధ్యాన ప్రక్రియ ఉంటుంది. మన తర్వాత మన నెక్స్ట్ నెక్స్ట్ మూల జాతి అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలు పడుతుంది. అప్పుడు స్త్రీ పురుషులు అక్కర్లేదండి. స్త్రీ పురుషులు దానికి దాంపత్యం అక్కర్లేదు పిల్లలు పుట్టడానికి. వాళ్ళ భూమధ్యాల్లో సంకల్పం చేసి పిల్లలు పుడతారు. పురాణాల్లో ఉంటుంది అది. దాన్ని ఇప్పుడు కూడా సరి అయిన గురువు ఉండి సరి అయినటువంటి మంచి సంప్రదాయమైనటువంటి నిక్కచ్చైనటువంటి సత్వగుణ ప్రధానమైనటువంటి తల్లిదండ్రులు గర్భవాసాన్ని పుట్టి అంటే వాళ్ళ జీన్స్ కూడా అలా ఉండాలి. ఉండి వాళ్ళకి మొట్టమొదటి రోజు వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరికీ ధ్యానం చెప్పి పంపించి ఈ రోజు నుంచి మీ దాంపత్య జీవితం అనేటటువంటి ధ్యానంతో నేను చెప్తే నేను రాసిస్తాను మీకు యోగుల కుటుంబాల్లో పుడతారు. ఈ ఏజ్లో కుదరదు అది. చిన్నపిల్లలప్పటి నుంచి అలా ట్రైనప్ చేయాలి. వాళ్ళకి ఆ సైన్స్ ఆఫ్ యోగా చెప్పాలి. ఆ సైన్స్ చెప్పాలి. మన యోగ శాస్త్రం అనేది ఇది జస్ట్ ధ్యానం, ఇది సైన్స్. ఇది క్రియేషన్ చేయగలడు. సృష్టికి యోగే మళ్ళీ ఒక సృష్టి చేయగలడు, భక్తుడు చేయలేడు. అట్లాంటి యోగాన్ని ఊర్లోకి మనుషుల్లోకి చాలా సామాన్య జనాల్లో కూడా ప్రతిసారి తీసుకెళ్తారంటే దాన్ని మించినటువంటి ఒక సమాజ సేవ ఒకటి ఉండదు. ఆయనకి అందరూ కనుక చెప్పడం పట్టాలి. నేనైతే ఒక స్థాయి దిగి కిందకి వచ్చి చెప్పలేను, నేను నా చేత కాదు. అందుకే చెప్పాను ప్రతాప్ గారు, సార్ నా లెక్చర్లు అర్థమవుతాయి లేవో తెలియదు, నేను ఒక స్థాయి కిందకి దిగి వచ్చి చెప్పలేను సార్ అంటే, పర్లేదు సార్ చెప్పండి అన్నారు. మరి పత్రి సార్ ఏ స్థాయికి వచ్చి ఆయన స్థాయిలో నుంచి బ్రహ్మరి స్థాయిలో నుంచి దిగి వచ్చి పల్లెటూరులో యోగం అంటే ఏంటి తెలియనటువంటి, అసలు ఆ పదం అంటే ఏంటి తెలియనటువంటి పట్టుకొచ్చి చెప్తున్నారంటే, సార్ 12:30 అయింది, 10 నిమిషాలు ఆపేనా? సరే, ఎలాగో పత్రిసారి మధ్యలో వచ్చారు కాబట్టి నేను మీకు ఒక సంఘటన చెప్తానండి. మొన్న మా అమ్మగారు చనిపోయినప్పుడు చూస్తే మీకు తెలిసే ఉండాలి, తిరుపతి గుండె కాదు, మా అమ్మగారి గుండెది. మా అమ్మగారు శరీరం వదిలిపెట్టిన తర్వాత నేను మా ఊరు పల్లెటూరు ఎక్కడో విశాఖపట్నం దగ్గర ఉంటుంది. ఆ కార్యక్రమం అంతా పూర్తి చేసిన తర్వాత ఒక ఆయన ఎవరో వచ్చి ఒకతను వచ్చి మా ఊళ్ళో పనిచేసే అబ్బాయి వచ్చి నీళ్ళు కొడుతున్నాడు, పంపులో కొడుతుంటే నీళ్ళు స్నానం చేస్తున్నా. 10 నిమిషాలు బ్యాక్ అన్నాడు, సార్ మీ లెక్చర్లు చాలా బాగుంటాయి సార్ అన్నాడు. నా లెక్చర్లు బాగుంటాయి అంటే, అసలు నా లెక్చర్ నువ్వు ఎప్పుడు విన్నావు? అసలు నేను ఎక్కడ మచిలీపట్నంలో ఉంటున్నాను, పల్లెటూరులో మామూలు కాయ కష్టంతో పని చేసుకుంటున్నాను. నా మనసులో ఆలోచనలో నా లెక్చర్ ఎప్పుడు ఉన్నావు నువ్వు? విశాఖపట్నంలో ఉన్నావా? గురు పూజలో ఒకే ఒక లెక్చర్ ఇస్తాను విశాఖపట్నం గురు పూజల్లో. నువ్వు స్విట్జర్లాండ్ రాలేవు నా లెక్చర్లు ఉండడానికి, అక్కడే ఎక్కువ లెక్చర్లు ఇస్తాను నేను. ఇప్పుడు నేను 25 సార్లు వెళ్ళా స్విట్జర్లాండ్. అది నాకు సొంత ఇల్లు అండి స్విట్జర్లాండ్ అంటే. నాకు స్విస్ బ్యాంక్ కాదండి, నువ్వు అలా పొరపాటు నాకు అకౌంట్లు లేవు. అది ఎక్కడ విన్నాడా అని చెప్పి ఇలా అనుకుంటుంటే, ఎక్కడ విన్నా లెక్చర్ అని అడిగా. కత్తాళ్ళలో సార్ అన్నాడు. అసలు నాకు బుర్ర చెడిపోయింది. అసలు మా అమ్మగారు చనిపోయారు, అవి బుర్రలోచిపోయాయి. నా లెక్చర్ నువ్వు కత్తాళ్ళలో వినడం ఏంట్రా? ఎక్కడ కత్తాలు, ఎక్కడ విశాఖపట్నం, నేను ఎక్కడ మచిలీపట్నం. మామూలు కూలి పని చేసుకునే అబ్బాయి అండి. ఎప్పుడైనా కాసేపు స్థానం ఆపు, కొట్టం ఆపు, ఈ కథ చెప్పరా అన్న. అంటే ఎప్పుడైనా సరే ఆటోలో వెళ్తున్నాను నేను. ఆటోలో వెళ్తుండగా కరపత్రం పాంప్లెట్ ఎవరు ఇచ్చారు నాకు. ఆ పాంప్లెట్లో విశాఖపట్నంలో పత్రిసార్లు ఎవరో వస్తున్నారు, పిరమిడ్ ధ్యానం అంట, ఏదో శ్వాస మీద ధ్యాస అని అంటున్నారు. ఎందుకో వెళ్ళాలనిపించింది సార్ నాకు. అనిపించి మా ఊరికి 100 కిలోమీటర్లు విశాఖపట్నం. అది పనిచేసుకునే అబ్బాయి, కూలీ పనిచేసుకునే అబ్బాయి అనిపించి వెంటనే నేను మా బామ్మర్తిని తీసుకుని విశాఖపట్నం వెళ్ళాను సార్. వైజాగ్లో 10 శాతాలకు పిరమిడ్ ధ్యానం నేను వెళ్ళాను సార్. ఒక్కసారి ధ్యానం చేయంగానే ఇదే నా జీవితం అనిపించింది సార్. ఇంటికి వచ్చి మా ఆవిడికి చెప్పాను సార్, నేను వస్తాను సార్. నెక్స్ట్ ఇయర్ కోరు తీసుకెళ్ళాను సార్. అలా మా బామ్మర్తి వైఫ్ వచ్చింది సార్.
రాగానే మొట్టమొదటి మేము చేసిన కార్యక్రమం ఏంటంటే మా ఇంట్లో ఎవ్వరం కూడా మేము నాన్ వెజ్ మొత్తం పూర్తిగా మానేసామని చెప్పి. మహాభారతం ఏం చెప్తుందంటే 1 గంట అన్నారు కదా, రైట్. ఎక్కువ చదువుకుంటే ఇదే గోల. మహాభారతం ఏం చెప్తుందంటే ఏదన్నా మానవచ్చు కానీ తిండిలో మాంసాహారాన్ని మానలేరు అని చెప్తుంది మహాభారతం. వ్యాసుడు చెప్పాడు. ఎందుకు తెలుసా? అన్ని ఆహార పదార్థాల్లోకి బాగా రుచిగా ఉండేది మాంసాహారం అటండి. అంటే మీకు చాలామంది తెలిసే ఉంటుంది కదా, తర్వాత మాని ఉంటారు కదా. తెలుసా? ఇప్పుడు కూడా ఎంతమంది మానేరు లేదో మాకు తెలియదు, అనుకుందాం అట్లా. వ్యాసుడు చెప్పాడండి, అన్నింటిలోకి ఆహారాల్లోకి చాలా రుచిగా ఉండేది మాంసాహారం, దాన్ని మానటం అనేది అంత చిన్న విషయం కాదు సుమా, చాలా గొప్ప విషయం సుమా అని వ్యాసుడు చెప్పాడు మహాభారతంలో. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దాన్ని మీ అందరూ తృణప్రాయంగా వదిలిపెట్టారంటే యోగంలో మీకు ఆల్రెడీ పిహెచ్డీ వచ్చినట్టే. చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. అది చెప్పాడు, మేము అందరూ వదిలిపెట్టామండి. మా ఇంట్లో చాలా చిన్న ఫ్యామిలీలోంచి వచ్చిన అతను, ఆ క్యాస్ట్లో ఎవరు తినకుండా ఉండలేరు అసలు. అది చెప్పాడు. సరే మంచి పని చేశారా, వదిలేసా, బాగానే వదిలేసావులే, నెక్స్ట్ చెప్పమన్నా. సార్ మీరు కత్తాళ్ళు 3 సంవత్సరాలు వరుసగా లెక్చర్లు ఇచ్చారు, నేను 3 సంవత్సరాలు వచ్చాను. నేను కత్తాళ్ళు పైన 800 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి కత్తాలు 900 కిలోమీటర్లు కూలీ పని చేసుకున్నాడు ఆయన బామర్ది వైఫ్, ఈయన వైఫ్ అందరూ వెళ్ళిపోతారట. ఒక 4 రోజులు ఉంటారట, అందుకని ఎక్కువ ఉండలేదు సార్, మాకు బతకాలి కదా. ఒకరోజు మీరు లెక్చర్ ఇచ్చినప్పుడు సారు, మీ లెక్చర్ అది అయిపోయిన తర్వాత లెక్చర్ ఆఫ్ చేశారు మీరు, సార్ వచ్చి బాబు ఒక అరగంట మాట్లాడమన్నారు మిమ్మల్ని. అక్కడ గుర్చేశాడు నాకు. సార్ ఎవరన్నా మాట్లాడుతుంటే ఆపని తెలుసు, కానీ ఎవరన్నా ఎక్కువ మాట్లాడుతుంటే నువ్వు ఆపోయాను మేము విన్నాను, కానీ ఇట్లా పట్టుకుని కాసేపు మాట్లాడే బాబు అరగంట అన్నారు మీరు, నేనే మర్చిపోయాను, నీకెలా గుర్తుందిరా. అప్పుడు నేను ఒళ్ళు దాడిపెట్టుకోవాలి, మనం మర్చిపోతాం, కానీ వినేవాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అది మంచి గుర్తుపెట్టుకుంటారు, చెడు కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి. ఏంట్రా నీ కథ అంటే, రోజుకి 3 పూటలు ధ్యానం చేసుకుంటారట, ఎక్కడ సార్ వెళ్తే అక్కడికి వెళ్తారట, ఇలాంటి లెక్చర్లు వింటారట, అందరి లెక్చర్లు వింటారట, మాంసాహారం మానేశారట, ధ్యానం చేసుకుంటుంటారట. అతని ఫ్యామిలీస్ అన్నీ కూడా పిరమిడ్లో ధ్యానంలోకి వచ్చాయట, శ్వాసలోకి వచ్చాడు. మరి మీరు చప్పట్లు కొద్దాం ఎవరికి పత్రి సార్ నాటాడు. నేనైతే నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఈ పని చేయాలి. నేను నా ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే గ్రూప్స్నే నేను కలుస్తాను. నా ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యి నేను చెప్పే ఆ ఫ్రీక్వెన్సీలో వీళ్ళకి అర్థం కాదేమో ఒకటి నేను టాప్ అయిపోయి ఎవరినో కూర్చోబెట్టి మీరు మాట్లాడి నేను కూడా చప్పట్లు కొడతాను నేను చెప్తాను. పత్రి సార్కి నమస్కారం. ఇన్ని విలేజ్ల్లోకి వెళ్ళి ఇన్ని పిరమిడ్స్ కట్టించి చేశారంటే అది నిజంగా త్యాగమే అనుకోవాలి యాక్చువల్ చెప్పాలంటే. సరే అలా వదిలేసాను. ఎక్కడి నుంచి వచ్చాను నేను, ఎక్కడి నుంచి వచ్చాను, 3 దంపతుల నుంచి వచ్చాను కదా, 3 దంపతుల నుంచి వచ్చాను. సరే 10 సార్లు గుర్తుకొచ్చారు. ఎలాగో నేను 12:30కి ఆపేస్తాను నా బుర్రలో. ఇదంతా ఎక్స్టెన్షనే, మీకు అర్థమైపోయింది వాటికి, ఆ ఫ్లో కట్ అయిపోయింది. సో అందువల్ల మనకి భారతదేశంలో ఉండే మనకున్న అదృష్టం ఏంటంటే ప్రయోజనము, పరమ ప్రయోజనము 2 పదాలు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ప్రయోజనము, పరమ ప్రయోజనం. ఇది మనకి భారతదేశంలో సంస్కృతిలో మాత్రమే ఉంటుంది. మిగతా దేశాల్లో పరమ ప్రయోజనం ఉండదు. వాళ్ళకి ప్రయోజనమే ఉంటుంది. ఇది ఏం చేస్తే ఏమొస్తుంది, నాకేంటి అంటాం కదా. ప్రతి పనికి పరమ ప్రయోజనం అనేది ఒకటి ఉంటుంది. ప్రయోజనం దగ్గర మనం ఆగిపోకూడదు. హైయెస్ట్ పర్పస్ ఉంటుంది. ఏదో ఒక జన్మలో మనకి ఈ జన్మ ఎందుకు వచ్చింది అనేటటువంటి ప్రశ్న వస్తుంది. మనకు రావాలి, నేను వేస్తే నీకు రావడం కాదు, ఎవరికి వాళ్ళకి రావాలి మొట్టమొదటి. అది కొంచెం పెద్ద విషయం. ఉద్యోగం చేస్తున్నా కూడా ప్రయోజనం, పరమ ప్రయోజనం. ఒక ఆయన బియ్యం వ్యాపారం చేస్తున్నారండి, లాభం కోసం వ్యాపారం చేస్తారు కదా. లాభం కోసమే వ్యాపారం అయితే ఆ బియ్యంలో కాసిన బెడ్లో మరొకటో కలిపి కొంచెం వెయిట్ పెరిగేలా చూసుకుంటారు. లాభమే ప్రయోజనం. అక్కడ పరమ ప్రయోజనం అంటే అర్థమేంటి తెలుసా?
ఈ బియ్యాన్ని వాళ్ళు వండుకొని తింటారు. వాళ్ళకి ఆహారంగా మారేది అదే, వాళ్ళ బలంగా మారేది అదే, వాళ్ళ ఆరోగ్యానికి కోసం ఉపయోగించేవి బియ్యం ఇవి అని గుర్తుందనుకోండి. ఆ బియ్యానికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు కేజీకి రేట్ ఎక్కువనే పెట్టుకుంటాడేమో కానీ దాన్ని కల్తీ చేయడం ఎందుకు? ఆహారం తాలూకు పరమ ప్రయోజనం ఏంటి? శరీరం అది నిలబడటం. ఒక ఉద్యోగం మనకి ఇచ్చారు, నెలకి జీతం ఇస్తున్నారు, చదువుకున్నందుకు ఉద్యోగం వచ్చారు, జీతం ఇస్తున్నారు, అది ప్రయోజనం. అది పరమ ప్రయోజనం ఏంటి? ఆ ఉద్యోగం దేనికోసం ఇచ్చారు? ప్రజలకి సేవ చేయడం కోసం ఇచ్చారు, ప్రజలకి సదుపాయం కలిగించడం కోసం ఇచ్చారు. ఆ డిపార్ట్మెంట్లోనే ఉండి 10 మంది ప్రజలకు ఉపయోగపడేలాగా ఆ ఉద్యోగం, అది పరమ ప్రయోజనం. అది గుర్తుంటే ఏ ఆఫీస్ టేబుల్లోనూ ఫైల్స్ నిలబడవు. ఏ ఆఫీసరు కింద వాడికి పని చెప్పాల్సిన అవసరం లేదు. అసలు సమాజం ఇలా ఉండదు. చిన్న పని దగ్గర నుంచి మొదలు పెట్టుకుని పెద్ద పని వరకు ప్రయోజనం ఉంటుంది, పరమ ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు దాంపత్యం దగ్గరికి వస్తాం. దాంపత్యానికి ప్రయోజనం ఏంటి? సంతానం కండం మాత్రమే. స్త్రీ పురుషుల తాలూకు సంయోగానికి ఒకే ఒక ప్రయోజనం ఏంటంటే సత్సంతానం. సృష్టి చేశాడు ఆయన. చేసిన తర్వాత మొట్టమొదటి ఒకడే వచ్చాడు. ఆ ఒక్కడే వస్తే సృష్టి జరగదు, స్త్రీ కావాలి. యాడమ్ ఈవ్ కథదే బైబిల్లో. వాళ్ళు ఏదో చెప్తారు, అదంతా మన దగ్గర చెల్లినటువంటి ఓల్డ్ టెస్టిమెంట్ తాలూకు మొత్తం సైన్స్ అంతా భారతదేశం చెల్లింది. పేర్లు మారుతాయి. యాడమ్ ఒకడే పుట్టాడు. ఈవ్ ఎక్కడి నుంచి తీస్తాడైనా? ఎడం పక్క. ఇప్పుడు ఎడం పక్క అంటే ఏంటి? శివపార్వతి పార్వతి దగ్గర ఉంటుంది శివుడికి, ఎడం పక్క ఉంటుంది. ఏ మ్యాన్ ఇన్ ఉమన్ ఈజ్ కృష్ణ, ఉమన్ ఇన్ మ్యాన్ ఈజ్ రాధా. తీరేది. స్త్రీలో ఒక పురుషుడు, పురుషుడిలో ఒక స్త్రీ. అది దాంపత్యం అంటే. మధ్యలో ఏం చెప్పు? సృష్టి చాలా తెలివైంది. ప్రకృతి ఏం చేసింది? మనం మామూలుగా ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఒక అబ్బాయి రమ్మని పిలిచి, మీరు పిల్లలు కనిపెట్టండి, కనిపెడతారా? మాకు ఎంత ఇస్తా ఉంటారు. ఖచ్చితంగా అడుగుతారు. నేచర్ ఏం చేసింది? ఎట్లా ఉందో మీకు తెగులని చెప్పి చిన్న అట్రాక్షన్, ఆ పదం వాడడం నాకు ఇష్టం లేక ఆ పదం నేను వాడలా, కామం అనేటటువంటి చిన్న అట్రాక్షన్ క్రియేట్ చేసింది. వీడు అనుకుంటాడు ఇందుకే పెళ్లి జరిగింది అనుకుంటాడు. సుచ్చు అనుకుంటుంది ఏదో ఏడ్చేలే పిల్లలకు అన్నట్టు. నీ చావు నువ్వు చావు, నా సృష్టికి ఏం కావాలి? ప్రతి సృష్టి మళ్ళీ సృష్టి కావాలి. దీన్ని ఏమంటారో తెలుసా మీకు? వేదంలో దీని పేరేంటి తెలుసా? ప్రజాపతి అంటారు. వేదం డీకోడ్ అది. ప్రజాపతి అంటే అర్థం ఏంటంటే సృష్టి జరిగిన తర్వాత మళ్ళీ ఆయనే అలాగ సృష్టించడం కాకుండా సృష్టిలోకి దిగొచ్చిన మనం ఏం చేయాలి? చెట్టు నుంచి చెట్టు, పుట్టు నుంచి పుట్ట, దీని నుంచి ఇది, మనుషుల నుంచి మళ్ళా మనుషులు. దీన్ని ప్రజాపతి విద్య అంటారు. ఇది తెలిసిందనుకోండి చిన్నప్పుడు పిల్లలకి. పెళ్లి కాకుండా వయసులో వాళ్ళు 12th 15th 16th ఇయర్ వచ్చినప్పటికి, పెళ్లి కాకుండా ముందు వయసులో సెక్స్ అనేది అది రిప్రొడక్షన్ కోసం నేచర్ క్రియేట్ చేసినటువంటి ఒక ఫినామినన్ రా. అది ఎంజాయ్మెంట్ ప్రక్రియ కాదు అది. అట్లాంటి ప్యూరిటీ లెవెల్స్లో మైండ్ ఉన్న ఆ సంకల్పం ఉన్నప్పుడు, ఆ సంకల్పంతో వాళ్ళ మధ్య దాంపత్యం జరిగినప్పుడు ఖచ్చితంగా యోగులే పుడతారు అనుకుంటున్నాను. తెలుసా? ఈ వయస్సులో నా వయసులో తెలిస్తే ఉపయోగం ఏంటి? నాకు నా 15th ఇయర్లో తెలియాలి, 16th ఇయర్ తెలియాలి. నా అదృష్టం బాగుండి చిన్నప్పుడు 20 years ఏజ్లోనే గురుగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది కాబట్టి అలాంటి టైంలో జరిగితే ఇది బాగుంటుంది, అది బాగానే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. దీని కేంద్రం ఏంటి తెలుసా? ఇది కేంద్రం. ఇది కేంద్రం కాకూడదు ఇప్పుడు కూడా. ఇది కేంద్రం. అది సైన్స్ ఆఫ్ యోగా అంటే అది. మామూలుగా మన కేంద్రం ఏంటి? మన బుడ్డ ఎక్కడ కట్ చేస్తాం? అదే కదా కట్ చేస్తాం. తల్లికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఉంటుంది కదా బేబీకి. కానీ ఆ సంకల్పం ఇక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి. నెక్స్ట్ మూల జాతిలో మనం కొన్ని లక్షల సంవత్సరాలు పోయిన తర్వాత, వేల సంవత్సరాలు పోయిన తర్వాత
అబ్బాయి అమ్మాయికి కూర్చుని పెళ్ళి అక్కర్లే వాళ్ళకి, ఇద్దరు ఒకటి ఎదుగుంటే వాడు కూర్చుని ఈయన సంకల్పం చేసి ఆయన సంకల్పం చేస్తే సినిమాల్లో ప్రత్యక్షం అవుతారే. కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుట్టాడు చూసారా, సాగుతుంది. అది ఇప్పుడు కూడా సాధ్యమే, ఇలా కాదు. దీంట్లో నుంచి వాళ్ళ సంకల్పంలో పరమ ప్రయోజనం ఏంటి? మళ్ళా సృష్టికి ఇంకో జీవుడిని ఎంత బాధ్యత కొని ఆహారం అండి అది. ఇల్లు కట్టుకుంటేనే మంచి ఇటుకలు కావాలి, మంచి సిమెంట్ కావాలి, మంచి ఇంజనీర్ కావాలి. ఇన్ని గొంతమ్మ కోరికలు కోరతావే, ఆ ఇంట్లో ఎంతకాలం ఉంటాం మనం అయితే. అలాంటిది ఒక జీవిని భూమి మీదకి మనం పట్టుకొస్తున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఎంత బాధ్యతతో ఉండాలండి, ఎంత సంకల్పం కావాలండి అక్కడ. ఇవన్నీ యోగంలో భాగమేనండి. ఇవన్నీ యోగంలో భాగమే. అన్ని యోగంలోంచే వస్తాయి, సంకల్పాలు కూడా యోగంలోంచే వస్తాయి. చాలా ఏం చేస్తుందంటే మనస్సు దేని మీద ఎంతవరకు పని చేయాలి, దేని మీద ఎంతవరకు పని చేయకూడదు. అంటే మీకు సినిమా అని అనుకోవాకండి, కానీ నేను సినిమా కూడా చూస్తాను, మంచి సినిమాలు ఎప్పుడన్నా వస్తే టీవీలో. అరే నేను ఖాళీ అంటే ఆ పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఉంది, ఏంటది భలే చెప్పారు, అత్తారేడు దారేది. అందులో ఆ సినిమాలో డైలాగ్ ఉంటుందండి. నేను సినిమా ఆయన కోసం చూడలే, నేను త్రివిక్రమ కోసం చూసా. చాలా మంచి రైటర్ త్రివిక్రమ్, అద్భుతమైన రైటర్ అతను. రాసేలేండి, వినండి. ఆ చిట్ట చివరి డైలాగ్ ఒకటి ఉంటుందండి పవన్ కళ్యాణ్ది. ఎక్కడ నెగ్గాలో కాదు అత్త, ఎక్కడ ఏం డైలాగ్ అండి. యోగానికి పనికిరాదండి. నీ మనసు ఎక్కడ దిక్కుమాల సంకల్పాలు ఇస్తుందో అక్కడ తగ్గాలి. అదే నీకు అది చేసేయి, ఇచ్చేసేయి, నువ్వు చాలా గొప్పవాడివి, ఇట్లాగే చాలా చెప్తే మన గురించి మనం 5-4 ఉంటాం. అదే ఉంటుంది, నువ్వు 5-8 అంటుంది, అది అయిపోతావా? అది తగ్గడం అంటే. నగ్గడం అందరికీ తెలుసు, అక్కడ ఏం తెలియాలి? తెలియాలి. యోగంలో ఇవి కూడా నేర్చుకోవాలండి. నేను సినిమా చెప్పట్లేదు మీకు, నేను డైలాగ్ చెప్తున్నాను. అంచేత దయచేసి గుర్తుపెట్టుకోండి, యోగంలో మొట్టమొదటి మీరు వర్కౌట్ చేసేటువంటి మొట్టమొదటి ఇన్స్ట్రుమెంట్ ఏంటి? మనస్సు. అది మీకు సబార్డినేట్ అని గుర్తుపెట్టుకోండి. మీ బాస్ కాదది, మీ సెక్రటరీ. భగవంతుడు మీకు ఆ సెక్రటరీని ఇచ్చాడు, బాగా పని చేయించుకోవా, మంచిది, మనసు బుద్ధిమంతురాలు పని చేయించుకోవా అని చెప్పి మీకు ఇచ్చాడు. అది లంచాలు పుచ్చుకుంటుంది, అక్కర్లేని పనులు చేస్తుంది. మన కింద వాళ్ళు లంచం పుచ్చుకుంటే మరి బాస్కే కదా దెబ్బ. అక్కలేని తినమంటుంది, అక్కలేని మాట్లాడమంటుంది, అక్కలేని చూపు చూడమంటుంది, అక్కలేని చోట్ల తిరగమంటుంది, రకరకాలు చెప్తూ ఉంటుంది. అవన్నీ నువ్వు వింటావా? నువ్వు బాసు కదా. అది ధ్యానంతోనే రావాలి. ఐఆమ్ దట్, ఐఆమ్. దీనికే ఒక 5 minutes టైం ఉంది. దీనికే మన ఋషులు విశ్వామిత్రుడు అని ఏం కనిపెట్టాడు చెప్పండి? అది వదిలేడు, ఉద్దంకున్నాగా మనం గాయత్రి మంత్రాన్ని కనిపెట్టాడు. రామాయణ సినిమా చూస్తే రాముడు నిద్రపోతున్న, లక్ష్మణుడు రాముడు నిద్రపోతున్నప్పుడు కౌశల్య సుప్రజారామ ఉత్తిష్టంత నరసాధువుల కర్తవ్యం దైవమానికం అని లేపుతాడు. నిద్రపోతున్నాడు లేపుతాడు. ఏం కనిపెట్టాడైనా? గాయత్రిని కనిపెట్టాడు. ఆ గాయత్రికి మంత్రం మీకు తెలిస్తే మీరు అసలు రేపు నుంచి గాయత్రి చేస్తారు, ఇంకేం చేయరు. ఎందుకు తెలుసా? ఆ గాయత్రి మంత్రంలో కమాండ్ ఉంటుంది. ప్రోగ్రామింగ్ అంటాం కదా, మనం లేటెస్ట్ లాంగ్వేజ్లో అందరూ ప్రోగ్రామింగ్ చేయాలి, మైండ్ని ప్రోగ్రామ్ చేయాలంటాం కదా. ఆ గాయత్రి మంత్రంలో ఆ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఎవరైతే ప్రతిరోజు కొంతకాలం వరకు ఏంది, 5 minutes ఉంది సార్, కొంతకాలం వరకు ఏమైంది, బ్రాహ్మణులు మాత్రమే గాయత్రి చేసే అర్హత ఉండేది, మిగతా వాళ్ళు ఎవరో గాయత్రి చేయించేవాడు, ఆడవాళ్ళు అసలు గాయత్రి చేయించేవాడు కాదు. మా సీకే గారు ఆయన భూమి దిగొచ్చి
ఆయన వచ్చేంత వరకు గాయత్రి ఎవరన్నా చేయొచ్చు, ఆడవాళ్ళన్నా చేయొచ్చు, ఏ కుల వాళ్ళన్నా చేయొచ్చు అని ఆయన ఓపెన్గా డిక్లేర్ చేసేసేసి ప్రపంచంలో కొన్ని లక్షల మందితో ఆయన ఇవాళ గాయత్రి చేసుకుంటున్నారంటే అది ఆయన పుణ్యం. అది ఓపెన్ చేస్తారు. ఆ గాయత్రి ప్రచోదనం జరగనిదే, ఆ మనలో ఆ గాయత్రి ప్రచోదనం జరగనిదే మనం ఉన్న స్థితిలో నుంచి ముందు స్థితిలో వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక దారి మనకి కనిపించదు. అందుకేం జరగాలి? గాయత్రి ప్రచోదనం జరగాలి. ఎట్లా జరుగుతుంది, దాని కథా కమమిషి ఏంటి అనేది, మీరు తక్కువ భోజనం చేస్తే ఎక్కువ చెప్తాను నేను, మీరు ఎక్కువ భోజనం చేస్తే నేను తక్కువ చెప్తాను. మచిలీపట్నంలో గురు పూజలు అవుతుంటాయి మాకు. ఆ రోజు నేను ఉన్నవాడు తిన్నగా ఉండక ఆ భోజనశాలలో ఈట్ లెస్ లివ్ మోర్ అని పెట్టా. ఏంటిది స్లోగన్ ఏంటి? ఈట్ లెస్ లివ్ మోర్ అని. మా వాళ్ళు వచ్చి ఏంటి సార్ ఇది, భోజనానికి పిలిచి అందరినీ మీరు పోయినాక రమ్మని పిలిచి పాంప్లెట్లు ఇచ్చి అన్నీ చేసి ఈ ఈట్ లెస్ లివ్ మోర్ ఏంటి సార్, తీసేయండి సార్ అన్నారు. అరే నాకు వాళ్ళ క్షేమం ముఖ్యంగా అంటే, క్షేమం తర్వాత భోజనానికి పిలిచాం కదా, అది తిన్నామంటే హ్యాపీగా అన్నారు. అందువల్ల సరదాగా అంటున్నాను, శుభ్రంగా భోంచేయండి, సరదాగా అంటున్నాడు. ఈ సంగతి మధ్యాహ్నం చెప్పుకుందాము. సార్ ఎన్ని గంటలకు మనం కూర్చుంటాం మనం? ఇప్పుడు ఒక 5 minutes మెడిటేషన్ చేసి రైట్ చేసిన తర్వాత భోజనం తర్వాత మళ్ళీ రైట్. సరే అండి, మీరు పెట్టేటప్పుడు మీరు మనం ఒక ఇంక్లూడ్ చేసుకున్నాం కదా, ఏం ఇంక్లూడ్ చేసుకున్నాం ముందే చెప్పా కాదు, నేను ఫస్ట్ చెప్పా. నెక్స్ట్ మనం మెడిటేషన్ చేసుకునేటప్పుడు శ్వాసల మీద ధ్యాసతో పాటుగా అసలు ఈ శ్వాసల తాలూకు కేంద్రం ఏంటి, మీద కంఫర్టబుల్గా ఉంటే స్టార్ట్ చేయండి, కంఫర్టబుల్ లేకపోతే వదిలేసాను, పర్వాలేదు. ఇందాక మాస్టర్ గారు మాట్లాడేటప్పుడు వారు మనకి చెప్పిన విషయంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రతిసారి మన స్థాయికి దిగి మనకి ఆధ్యాత్మికం అందించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆ స్థాయికి దిగడం కాకుండా నా ఫ్రీక్వెన్సీ ట్యూన్ ఏంటంటే దాంట్లోనే వర్క్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు నా మనసులో ఉన్నటువంటి మీ ముందు ఉంచుతాను. వారి స్థాయిలో వారు చెప్పింది మనం అందిపుచ్చుకునే ప్రయత్నం చేద్దామా లేదా చేద్దామన్నారు, చేయొద్దండి. అదే అందరూ అందిపుచ్చుకున్నారు. లేదు మీరు వాళ్ళు అందిపుచ్చుకోకపోతే నా లెక్చర్ అంతా ఫెయిజర్ కింద లెక్క, నేను ఒప్పుకోను కదా అది. ఇప్పుడు వాడు పుచ్చుకోకపోయినా పుచ్చుకున్నారు అనాలి నేను. లేదు, మీరు మా స్థాయికి దిగి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపించింది. మీరు మీ స్థాయిలోనే చెప్పండి, మేము అందిపుచ్చుకుంటాం అని నాకు నమ్మకం ఉంది. ఏ స్థాయి లేదు సార్, ఉత్తరే అన్నాను.